హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనము ఏపీడిఎస్సిలో భాగంగా 6th నుంచి 10th వరకు కంటెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మనం 7th క్లాస్ సౌష్ఠవం అంటే ఆల్రెడీ 11 లెసన్లను కంప్లీట్ చేయడం జరిగింది. వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు 12వ లెసన్ 13వ లెసన్ అంటే చివరి 2 లెసన్లు కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్ చేద్దాం. 12వ లెసన్ చూస్తే సౌష్ఠవం ఇంగ్లీష్లో సిమిట్రీగా మనం చెప్తాము. ఇందులో ఎక్సర్సైజ్ 12.1 గురించి ఫస్ట్ చూద్దాం. నేను చెప్పే విధానం మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మరికొంచెం ఉత్సాహంతో నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ చూస్తే మనకి ఇక్కడ కొన్ని పటాలు అనేవి ఇచ్చాడు. వాటికి సౌష్ఠవాక్షాలు అంటే సిమిట్రీ లైన్స్ ఏమో మనకి గీయమంటున్నాడు. ఇక్కడ చూస్తే మామూలుగా బాక్సులు లేవు, లోపల పంచింగ్ అంటే హోల్స్ అనే ఉన్నాయి. చూడండి, పంచ్ చేసిన రంధ్రాలతో ఇక్కడ ఈ విధంగా రంధ్రాలు చేయబడి ఉంది. అటువంటి పటాలకు మనము సౌష్ఠవాక్షాలు గీయాలి. ఆ విధంగా చేస్తే మనకి ఇప్పుడు ఏ విధంగా వస్తుంది? ఈ విధంగా ఒక సౌష్ఠవాక్షం వస్తుంది. నెక్స్ట్ సెకండ్ చూస్తే మనకి ఈ రెండు పక్క పక్కన ఇక్కడ హోల్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అంటే మనం ఈ విధంగా చేసాము అంటే ఎక్కడ కూడా మనకి ఆ పంచింగ్ హోల్స్ అనే ఉండాలి. లేవు కాబట్టి మనం ఈ విధంగా గీస్తున్నప్పుడు మాత్రమే మనకి సౌష్ఠవాక్షం వస్తుంది. ఇక్కడ కరెక్ట్ గా చూస్తే ఈ విధంగా మనం ఒకవేళ గీసాం అనుకోండి, అప్పుడు ఇక్కడ సేమ్ పొజిషన్ లో మనకి హోల్స్ అనేవి లేవు కాబట్టి మనకి ఈ విధంగా నిలువుగా మనకు రాదు. ఇక్కడ అడ్డంగా చూస్తే వాటిని మనం క్లోజ్ చేస్తే ఇక్కడ సేమ్ అదే ఏరియాలో కరెక్ట్ గా చూస్తే మనకి పంచింగ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అయింది. నెక్స్ట్ ఈ విధంగా చేసిన 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అయింది. నెక్స్ట్ ఈ విధంగా చేసిన అంటే మనం ఈ విధంగా మడత పెట్టినా కూడా అప్పుడు ఇది స్క్వేర్ షేప్ లో ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ గా ఒకదాని మీద ఒక్కొక్కటి మనకి ఆ హోల్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ ఈ విధంగా మనము ఒకవేళ మడత పెట్టినా కూడా ఈ హోల్ ఒకదాని మీద ఒకటి వస్తాయి. అదే మనకి దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ కి ఒకవేళ ఆ విధంగా ఇచ్చాడు అనుకోండి హోల్స్, అప్పుడు ఈ విధంగా ఒకటి మాత్రమే వస్తాయి. అంతేగాని వీటిని క్రాస్ గా మనం మడత పెట్టేటప్పుడు ఈ హోల్ వెళ్ళి ఆ హోల్ పైన ఎగ్జాక్ట్ గా మనకి ఫిక్స్ అవ్వదు. అటువంటి చూసుకోవాలి. ఇక్కడ చతురస్రం కాబట్టి మనకి 4 రకాల సౌష్ఠవాక్షాలు వచ్చాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ హోల్స్ ఉండుంటే మనకి మొత్తం 4 రకాల సౌష్ఠవాక్షాలు వస్తాయి. కానీ ఇక్కడ మాత్రమే ఉన్నాయి కాబట్టి మనం ఒకవేళ సపోజ్ ఈ విధంగా గీసాం అనుకోండి, ఇక్కడ ఉండేటట్టు ఇటువైపు కూడా ఉండాలి. ఇటువైపు హోల్స్ లేవు కదా అంటే మనము ఈ హారిజాంటల్ గా అడ్డంగా గీయడానికి అవ్వదు కాబట్టి నిలువుగా వర్టికల్ గా గీస్తే సేమ్ అటువైపు ఏ విధంగా ఉందో ఇటువైపు కూడా అదే విధంగా ఉంది కాబట్టి ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్తే ఈ విధంగా ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఎక్కడ చూస్తే ఈ విధంగా ఒకటి వస్తుంది. ఇవి సౌష్ఠవాక్షాలకు సంబంధించి మనకి పట్టాలు ఇచ్చి మనకి అడిగే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు కూర్చునే విధంగా అడుగుతాడంటే నీకు ఈ పిక్చర్ ఇచ్చేసి ఇందులో సౌష్ఠవాక్షాలు ఎన్ని గీయగలమని అడుగుతాడు. 2, 4, 3, 5 ఆ విధంగా అడుగుతాడు. అప్పుడు మనం ఎన్ని గీయగలం? 1, 2, 3, 4 టోటల్ గా 4 సౌష్ఠవాక్షాలు గీయగలం కాబట్టి 4 అనేది ఆప్షన్ ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఈ విధంగా ఎక్కడ గీసినా కూడా మనకి సౌష్ఠవాక్షం అనేది రాదు కాబట్టి మనం సౌష్ఠవాక్షం అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడైతే లైన్ మనం గీస్తామో ఆ లైన్ అనేది ఈక్వల్ గా అంటే సర్వసమానాలుగా మనకి డివైడ్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా నువ్వు చేసావు అనుకోండి, ఇటువైపు పార్ట్ అటువైపు పార్ట్ సర్వసమానము ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మనకు ఒక సౌష్ఠవాక్షం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ విధంగా ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 1, 2 ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూస్తే కేవలం ఒకటి మాత్రం వస్తుంది. ఆ విధంగా మనకి పిక్చర్స్ ఇచ్చి ఎన్ని రకాల సౌష్ఠవాక్షాలు ఉంటాయి కూడా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ సెకండ్ చూస్తే సౌష్ఠవం యొక్క రేఖలు ఇచ్చారు, మరొక రంధ్రాన్ని మనం కనుగొనండి అని అంటున్నాడు. అంటే మనకి ఈ విధంగా వాడే మనకి సిమిట్రీ లైన్ ఇచ్చాడు. ఒకవైపు ఏమో హోల్ చేసి ఉంటది, నెక్స్ట్ ఇంకొక వైపు హోల్ చేయకుండా ఉంటది. మనం ఏ ప్లేస్ లో పెడితే అది సౌష్ఠవాక్షంగా ఉంటాయో చూసుకోవాలి. అంటే ఇది ఇంచుమించు ఒక రీజనింగ్ టైప్ లాంటివే కానీ మనకు అడిగే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ సిమిట్రీ లైన్ ఎక్కడ ఉన్నది అంటే దాని పక్కన ఇక్కడ ఉంటది అనమాట. అంటే ఇక్కడలో మనకు హోల్ ఉంటది. నెక్స్ట్ ఎక్కడ ఉన్నదంటే సేమ్ దీనికి ఎంత దూరంలో సేమ్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడ వస్తుంది. అంటే మనకి ఆ విధంగా సౌష్ఠవాక్షం చేసేటప్పుడు ఆ సౌష్ఠవాక్షానికి ఎంత దూరంలో ఉన్నదో చూసుకొని దానికి ఆపోజిట్ వైపు మనం పెట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూస్తే సౌష్ఠవాక్షానికి ఇక్కడ ఉన్నది, దానికి ఆపోజిట్ ఇది సేమ్ అంతే దూరం ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ వస్తుంది. ఆ విధంగా సౌష్ఠవాక్షాలు ఇచ్చి మనకి రంధ్రాలు అడిగే ఛాన్స్ కూడా ఉన్నది. నెక్స్ట్ థర్డ్ చూస్తే దిగువ పటాల్లో ప్రతిబింబ రేఖ అనగా సౌష్ఠవ రేఖ చుక్కల రేఖగా ఇవ్వబడింది. చుక్కల ప్రతిబింబం రేఖలో పరావర్తన ప్రదర్శించే ప్రతి చిత్రాన్ని పూర్తి చేయండి. అంటే మనకి ఒక సౌష్ఠవాక్షం ఇచ్చాడు, సౌష్ఠవాక్షానికి ఒకవైపు ఉన్నటువంటి భాగాన్ని ఇచ్చాడు, రెండో వైపు ఏ విధంగా ఉంటుందో అనేది మనకు అడిగాడు. సేమ్ ఇప్పుడు ఇది సౌష్ఠవాక్షం అయిందంటే మన సౌష్ఠవాక్షం అంటే ఏంటి? ఆ సౌష్ఠవాక్షం అనేది మొత్తం పట్టణ 2 ఈక్వల్ పార్ట్స్ గా కంపల్సరీగా డివైడ్ చేస్తుంది. సేమ్ అంటే ఇది ఒక పార్ట్ అనేది మనం ఫిక్స్ అయ్యాం కాబట్టి సెకండ్ పార్ట్ కూడా మనం కంప్లీట్ చేయాలి. ఈ విధంగా కంప్లీట్ చేస్తే మనకి ఇప్పుడు ఇదేమొస్తుంది? చతురస్రం అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇదేమో సమబాహు త్రిభుజం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే
ఈ విధంగా ఒక రాంబస్ లాంటిది వస్తుంది. ఇక్కడేమో వృత్తం వస్తుంది. అంటే సేమ్ అటువైపు ఏ విధంగా ఉందో ఇటువైపు ఇది కూడా మనకి కంప్లీట్ చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి పంచభుజి పెంటాగాన్ వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి 6 భుజాలు ఉండేటువంటి మనకి హెక్సాగాన్ షడ్భుజి వచ్చింది. ఆ విధంగా మనము అక్కడ ఉండేటటువంటి గ్యాప్లని మనం కంప్లీట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ 4th చూస్తే కింది చిత్రాలు 1 కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు కలిగి ఉన్నాయి. ఇక్కడ పటాలు మనం చూస్తే సౌష్ఠవ రేఖల సిమెట్రీ లైన్స్ అనేవి 1 కంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటిని మనము బహుళ సౌష్ఠవ రేఖలు కలిగిన చిత్రాలు అని అంటాము అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇక్కడ మనకి వీటితో మామూలుగా అంటే వీటిని ఇచ్చి 1 కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి చిత్రాలు బహుళ సౌష్ఠవ రేఖలు కలిగి ఉన్నాయి అని అంటారు అని తెలుసుకోవడానికి ఈ పటాలు మనకి ఇచ్చాడు. ఇక్కడ చూస్తే చిత్రాస్త్రానికి వచ్చేసరికి 1 2 3 4 4 స్క్వేర్ కి మనకి 4 సిమెట్రీ లైన్స్ ఉన్నాయి. మనకి రెక్టాంగిల్ కి వచ్చేసరికి దీర్ఘ చిత్రాస్త్రానికి 2 మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక రకమైనటువంటి సౌష్ఠవ పటం అనేది ఇచ్చాడు. అందులో ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3 3 రకాలైనటువంటి సౌష్ఠవ రేఖలు ఉన్నాయి. ఇక్కడ 5th చూస్తే కింది ప్రతి పటంలో సౌష్ఠవం యొక్క బహుళ సౌష్ఠవ రేఖలు ఏమైనా ఉంటే, బహుళ సౌష్ఠవ రేఖలు అంటే 1 కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు కలిగి ఉన్నాయి, అటువంటివి ఏవేవి ఉన్నాయో వాటికి గుర్తించండి అని అంటున్నాడు. ఇక్కడ చూస్తే లోపల సమబాహు త్రిభుజము చుట్టుపక్కల వృత్తాల మాదిరిగా ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఒకటి డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా ఒకటి డివైడ్ అవుతుంది. సేమ్ నెక్స్ట్ ఈ విధంగా అంటే ఈ త్రిభుజాలు ఈ త్రిభుజం ఏదైతే ఉందో ఆ త్రిభుజం శీర్షం గుండా పోతే అటువంటి మనకి ఎన్ని వస్తాయి అంటే 3 రకాల సౌష్ఠవ రేఖలు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఉండేటటువంటి చూస్తే ఈ విధంగా ఒకటి ఈ విధంగా ఒకటి అంటే 2 మాత్రమే అవుతాయి. నువ్వు ఒకవేళ ఈ విధంగా కట్ చేసావు అంటే నీకు అది మనకు అటువైపు ఏ విధంగా ఉందో ఇటువైపు ఆ విధంగా ఉండదు. కాబట్టి మనకి ఇది అవ్వదు. అంటే దీనికి 2 మాత్రమే అవుతాయి. నెక్స్ట్ ఇది చూస్తే 1 నెక్స్ట్ ఈ విధంగా ఒకటి నెక్స్ట్ ఈ విధంగా ఒకటి కరెక్ట్ గా చూస్తే 3 రకాల సౌష్ఠవ రేఖలు వచ్చాయని అర్థమైంది. నెక్స్ట్ ఎక్కడ చూస్తే మనకి ఇలా ఒకటి అవుతుంది, సేమ్ మళ్ళీ ఇలా ఒకటి అవుతుంది. అంతేగాని ఈ విధంగా మనకు అవ్వదు. ఈ విధంగా మనం చేసాము అంటే ఒకదానికొకటి అక్కడ అవి కలిసిపోవు, కలవాలి. అంటే మనం ఒకదాన్ని ఒకటి మడత పెట్టినట్లయితే అంటే ఆ విధంగా ఊహించుకుంటే ఆ 2 ఒకదాని మీద ఒకటి రావాలి. కానీ ఇక్కడ ఈ 2 మడత పెట్టి ఒకదాని మీద ఒకటి రావు. ఈ విధంగా చేసిన వస్తుంది, నెక్స్ట్ ఈ విధంగా చేసిన వస్తుంది. కాబట్టి ఈ పటానికి కూడా బహుళ సౌష్ఠవ రేఖలు ఎన్ని అంటే దీనికి 2 దీనికి 3 దీనికి 2 నెక్స్ట్ దీనికి 3 ఆ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పటాలు మనం చూస్తే ఈ విధంగా ఒక సౌష్ఠవ రేఖ గీయచ్చు, ఇలా ఒకటి గీయచ్చు, నెక్స్ట్ ఈ విధంగా ఒకటి గీయచ్చు, ఈ విధంగా కూడా ఒకటి గీయచ్చు. అంటే మొత్తం మనకి 4 రకాల సౌష్ఠవ రేఖలు వస్తాయని అర్థమైంది. ఈ పటానికి వచ్చేసరికి కేవలం ఈ విధంగా మాత్రమే మనం మడత పెడితే మనకు ఫిక్స్ అవుతుంది కాబట్టి ఒకే ఒక సౌష్ఠవ రేఖ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 1 2 నెక్స్ట్ ఈ విధంగా కూడా మనకి ఎగ్జాక్ట్ ఇది లోపల ఉండేది మనకి స్క్వేర్ చిత్రస్త్రం కాబట్టి ఈ విధంగా మడత పెట్టినా కూడా మనకి సౌష్ఠవ రేఖ అంటే ఆ విధంగా మడత పెట్టి మనకు అవుతుంది. కాబట్టి సౌష్ఠవ రేఖ ఎక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. అంటే మొత్తం ఎన్ని వచ్చాయి ఈ పటానికి 4 రకాల సౌష్ఠవ రేఖలు వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఈ విధంగా ఒకటి వస్తుంది, నెక్స్ట్ ఇలా ఒకటి వస్తుంది, నెక్స్ట్ ఈ విధంగా ఒకటి వస్తుంది, ఈ విధంగా ఒకటి, మొత్తం ఎన్ని వస్తాయి అంటే 6 రకాల సౌష్ఠవ రేఖలు ఇక్కడ వస్తున్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు 1 2 3 4 5 6 6 రకాల సౌష్ఠవ రేఖలు ఇక్కడ వచ్చాయి. ఇక్కడేమో 4 వచ్చాయి, ఇక్కడేమో మనకి 1 వచ్చింది, ఇక్కడేమో 4 వచ్చాయి. ఒకసారి దీన్ని ఇంకొకసారి అబ్జర్వేషన్ చేస్తే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ వృత్తం మధ్యలో నుంచి తీస్తే ఒకటి వస్తుంది అంటే యాజ్ ఇట్ ఈస్ గా అవుతుంది. నెక్స్ట్ ఈ 2 వృత్తాలు కలిసే ఈ ప్లేస్ చూస్తే, ఇక్కడ ఈ ప్లేస్ చూస్తే, ఈ 2 కలిసే ప్రదేశం చూస్తే ఈ ప్లేస్ ఇదంతా ఒక సౌష్ఠవ రేఖ. నెక్స్ట్ ఈ వృత్తానికి వచ్చేసరికి మధ్యలోకి వస్తే, ఇక్కడ ఈ వృత్తానికి మధ్యలోకి వస్తాయి ఇదొకటి. నెక్స్ట్ ఈ వృత్తానికి సెంటర్ లో ఈ 2 వృత్తాలు కలిసే ప్లేస్ ఇదొకటి. నెక్స్ట్ వృత్తానికి మధ్యలో ఒకటి, నెక్స్ట్ వృత్తం 2 కలిసే ప్లేస్ ఒకటి. ఆ విధంగా చూస్తే మొత్తం ఎన్ని మనకి 1 2 3 4 5 6 6 రకాలైనటువంటి సౌష్ఠవ రేఖలు అయ్యాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే 7th కింది పటాల సౌష్ఠవ రేఖల సంఖ్యలను పేర్కొనండి అని అంటున్నాడు. మనకి ఇక్కడ చూస్తే ఫస్ట్ ఒక సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటున్నాడు. దానికి సౌష్ఠవ రేఖలు ఎన్ని? మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అర్థం అంటే 3 రకాల భుజాలు కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి మనకి ప్రతి భుజం తాలూకు మధ్య బిందువు నుంచి ఒక రేఖను గీస్తే 2 సమానమైన సమసమాన భాగాలు ఏర్పాటు అవుతాయి. కాబట్టి ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, ఇదొకటి. మొత్తం సమబాహు త్రిభుజానికి వచ్చేసరికి ఎన్ని ఉంటాయి అంటే 3 రకాల సౌష్ఠవ రేఖలు ఉంటాయి. నెక్స్ట్ ఒక సమద్విబాహు త్రిభుజము ఐసోసెలస్ ట్రయాంగిల్ కి మనకి సిమెట్రీ లైన్స్ అంటే ఈ 2 భుజాలు మాత్రమే సమానం, ఈ భుజం వేరుగా ఉంటది. కాబట్టి ఈ 2 భుజాల తాలూకా ఉమ్మడి శీర్షం ఉంది కదా, దాని నుంచి ఎదుటి భుజం అంటే భూమి తాలూకా భుజం ఏదైతే ఉందో దాని తాలూకా మధ్య బిందువు నుంచి వెళ్తుంది, అది ఒకటి మాత్రం ఉంటది. కాబట్టి సమద్విబాహు త్రిభుజానికి
వచ్చేసరికి ఒకటే అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ విషమబాహు త్రిభుజము అంటే స్కాలర్ ట్రయాంగిల్ అంటే మూడు భుజాలు కూడా వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఏ రకంగా కూడా మనము సౌష్ఠవ రేఖను గీయలేము. కాబట్టి స్కాలర్ ట్రయాంగిల్ విషమబాహు త్రిభుజానికి సౌష్ఠవ రేఖలు 0గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఒక చిత్రస్త్రంకి వచ్చేసరికి చిత్రస్త్రం అంటే ఏంటి? 4 రకాల భుజాలు సమానంగా ఉంటాయి, 4 భుజాలు. కాబట్టి భుజాల మధ్య బిందువుల నుంచి భుజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి ఒకసారి మనం దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి చిత్రస్త్రం 4 భుజాలు సమానంగా ఉంటాయి. భుజాలు సమానంగా ఉంటే శీర్షాల మధ్య నుంచి వెళ్ళేవి సమానంగా ఉంటాయి. అంటే భుజాలు సమానంగా ఉంటే శీర్షాల మధ్య నుంచి వెళ్ళే రేఖలు సౌష్ఠవ రేఖలు అవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే కోణాలు కూడా సమానమే కదా, 90 90 90. కోణాలు సమానం కాబట్టి భుజాల మధ్య బిందువుల నుంచి గీసే రేఖలు కూడా సౌష్ఠవ రేఖలు అవుతాయి. అంటే భుజాలు సమానంగా ఉంటే కోణాల మీద నుంచి వెళ్ళే శీర్షాల మీద నుంచి కోణాల మీద నుంచి వెళ్ళేటటువంటి రేఖలు సౌష్ఠవ రేఖలు. కోణాలు కూడా సమానమైతే భుజాల మధ్య నుంచి వెళ్ళేవి కూడా సౌష్ఠవ రేఖలు. కాబట్టి మొత్తం మనకి చిత్రస్త్రం స్క్వేర్ కి వచ్చేసరికి 4 రకాలు అంటే 4 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. నెక్స్ట్ దీర్ఘ చిత్రస్త్రంకి వచ్చేసరికి ఇంతకు ముందు చెప్పిన పాయింట్ ఇక్కడ మనకి ఉపయోగపడుతుంది. దీర్ఘ చిత్రస్త్రం రెక్టాంగిల్ కి వచ్చేసరికి రెక్టాంగిల్ లో మనకి భుజాలు సమానం కాదు కాబట్టి కోణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి సౌష్ఠవ రేఖలు అవ్వవు. అంటే ఈ సౌష్ఠవ రేఖను దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మడత పెడితే ఒకదాని మీద ఒకటే ఎగ్జాక్ట్ గా ఫిక్స్ అవ్వదు కాబట్టి ఇవి మనకి సౌష్ఠవ రేఖలు అవ్వవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భుజాలు సమానం కాదు కాబట్టి శీర్షాల మధ్య నుంచి వెళ్ళే రేఖలు సౌష్ఠవ రేఖలు అవ్వవు. కానీ దీర్ఘచతురస్రంకి వచ్చేసరికి కోణాలు సమానం, అవునా కాదు? అన్ని దగ్గరలో 90 ఉంటది కాబట్టి కోణాలు సమానం కాబట్టి భుజాల మధ్య బిందువు నుంచి వెళ్ళే రేఖలన్నీ కూడా మనకేమవుతాయి? సౌష్ఠవ రేఖలు అవుతాయి. కాబట్టి దీర్ఘచతురస్రంకి వచ్చేసరికి కేవలం కోణాలు మాత్రమే సమానము కాబట్టి ఎన్ని ఉంటాయి? 2 రకాల సౌష్ఠవ రేఖలు ఉంటాయి. రెక్టాంగిల్ 2. నెక్స్ట్ రాంబస్ కి వస్తే సేమ్ ఇదే ఫార్ములా మనం ఉపయోగించవచ్చు. రాంబస్ కి వస్తే భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి కోణాల మధ్య నుంచి వెళ్ళేవి మనకి సౌష్ఠవ రేఖలు అవుతాయి. మనకి కోణాలు సమానంగా ఉండవు కాబట్టి భుజాల మధ్య నుంచి వెళ్ళేవి అంటే చాలా మంది రాంబస్ కి 4 రకాల సౌష్ఠవ రేఖలు అని అనుకుంటారు. కానీ మనకి ఈ భుజాల మధ్య నుంచి వెళ్ళేవి మనకి సౌష్ఠవ రేఖలు అవ్వవు. కోణాలు సమానం కాదు కాబట్టి మనకి భుజాల మధ్య నుంచి వెళ్ళే ఇవి మాత్రం మనకి సౌష్ఠవ రేఖలు కాదు. భుజాలు సమానం కాబట్టి కోణాల మధ్య నుంచి వెళ్ళే రేఖలు సౌష్ఠవ రేఖలు అవుతాయి. అంటే రాంబస్ ని మనం సమచతురస్రము అని అంటాం. కాబట్టి ఎన్ని ఉంటాయి అంటే 2 రకాల సౌష్ఠవ రేఖలు ఉంటాయి. నెక్స్ట్ ఒక సమాంతర చతుర్భుజము. చాలా మంది ఇది కూడా కన్ఫ్యూజన్ అవుతున్నారు. ప్యారలగ్రామ్ సమాంతర చతుర్భుజంకి వచ్చేసరికి మనం ఒకటే ఫార్ములా ఫాలో అవ్వాలి. భుజాలు సమానంగా ఉంటాయా? ఎదురెదురు మాత్రమే సమానంగా ఉంటాయి, అన్ని భుజాలు సమానం కాదు. కాబట్టి శీర్షాల మధ్య నుంచి కోణాల మధ్య నుంచి గీసేవి ఇవేవైతే ఉన్నాయో ఇవి మనకి సౌష్ఠవ రేఖలు అవ్వవు. అలాగే ఒకవేళ కోణాలు సమానంగా ఉన్నాయా? కోణాలు కూడా సమానంగా ఉండవు. ఎదురెదురు కోణాలు సమానం అంతేగాని అన్ని కోణాలు సమానం కాదు. కోణాలన్నీ సమానంగా ఉన్నప్పుడు భుజాల మధ్య నుంచి గీసే రేఖలు సౌష్ఠవ రేఖలు. కానీ కోణాలు కూడా సమానం కాదు కాబట్టి భుజాల మధ్య నుంచి గీసేవి మనకి సౌష్ఠవ రేఖలు అవ్వవు. కాబట్టి ప్యారలగ్రామ్ సమాంతర చతుర్భుజానికి ఈ విధంగా అవ్వదు, ఈ విధంగా కూడా అవ్వదు. అంటే ఏ విధంగా చూసినా సౌష్ఠవ రేఖను మనము సమాంతర చతుర్భుజం ప్యారలగ్రామ్ కి గీయలేము. కాబట్టి ప్యారలగ్రామ్ కి సిమెట్రీ లైన్స్ ఏంటంటే 0గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఒక చతుర్భుజము క్వాడ్రిలేటరల్ అంటున్నాడు. మనకి క్వాడ్రిలేటరల్ అన్నాడు అంటే అది ఏ విధంగానైనా ఉండొచ్చు. కాబట్టి మనకి క్వాడ్రిలేటరల్ వచ్చేసరికి ఒక ధర్మాన్ని పాటించదు. 4 రేఖాఖండాలతో ఏర్పడే సరళ సమృద్ధ పటమే మనకి చతుర్భుజం అవుతుంది. కాబట్టి ఆ రేఖాఖండాలు ఏ విధంగా ఉంటాయి? సమానంగా ఉంటాయి. అవేవి మనకి చతుర్భుజంకి వచ్చేసరికి ఏ రూల్స్ ఉండవు కదా. కాబట్టి దీనికి కూడా మనకి సౌష్ఠవ రేఖలు గీయలేము. కాబట్టి చతుర్భుజానికి కూడా 0గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఒక క్రమ సాధారణ షడ్భుజి అంటే హెక్సాగాన్ 6 రకాల భుజాలు. అలాగే క్రమ అన్నాడంటే రెగ్యులర్ అన్నాడంటే అన్ని భుజాలు సమానము. కాబట్టి 1 2 3 4 5 6 ఈ విధంగా ఉన్నాయి. మనం కరెక్ట్ గా చూస్తే ఇది క్రమ షడ్భుజి కాబట్టి అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, అలాగే అన్ని కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఆ పాయింట్ ను గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇంతకు ముందే ఒక పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను? అన్ని భుజాలు సమానంగా ఉంటే అన్ని కోణాల మధ్య నుంచి వెళ్ళే రేఖలు సౌష్ఠవ రేఖలు. ఇక్కడ భుజాలన్నీ సమానం కాబట్టి కోణాల మధ్య నుంచి వెళ్ళే రేఖలు మనకి ఏమవుతాయి? సౌష్ఠవ రేఖలు అవుతాయి. అలాగే ఇప్పుడు కింద అయ్యాయి 3 అయ్యాయి. ప్లస్ ఇప్పుడు కోణాలన్నీ సమానము. ఎందుకు కోణాలన్నీ సమానం అని చెప్పగలుగుతున్నాము అంటే ఇది క్రమ షడ్భుజి అన్నాడు, రెగ్యులర్ హెక్సాగాన్. క్రమ అన్నాడు అంటే అందులో ఉన్న భుజాలన్నీ సమానము, అలాగే అందులో ఉన్న కోణాలన్నీ సమానం. ఇప్పుడు కోణాలన్నీ సమానము కాబట్టి భుజాల మధ్య బిందువుల నుంచి వెళ్ళే రేఖలు కూడా సమానము. భుజాలు
ఇప్పుడు ఇవి ఒక 3 అయ్యాయి, మొత్తం కలిపి ఎన్ని అయ్యాయి? 6 అయ్యాయి. అంటే దీన్ని బట్టి ఏం పాయింట్ మనము లాస్ట్ ఇది ఒక్కటే చెప్పేసి మనం ఒక ఫైనల్ పాయింట్ ఒకటే జనరలైజ్ చేద్దాం. ఒక వృత్తం సర్కిల్ అంటున్నాడు, మనకి వృత్తం ఎప్పుడూ కూడా ఈ విధంగా రౌండ్ షేప్ లో ఉంటది. చాలా మంది కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దీనికి కూడా నేను డిఫరెన్స్ అనేది చెప్తాను. ఇప్పుడు వృత్తం అంటే చాలా రౌండ్ గా ఉంటది. అప్పుడు మనము సౌష్ఠవ రేఖలు వృత్త కేంద్రం నుంచి గీసే జ్యాలు అంటే వ్యాసాలు ఏవైతే ఉంటాయి, మనం ఎన్ని రకాల వ్యాసాలైనా గీయగలమా లేదా? అన్ని రకాల వ్యాసాలు కూడా మనకి సౌష్ఠవ రేఖలు అవుతాయి. కాబట్టి ఒక వృత్తానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయగలమంటే అనంతమైనటువంటి ఇన్ఫినిట్ సిమెట్రీ లైన్స్ ఉంటాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది దీనికి 2 మాత్రం ఉంటాయని అనుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తాను, ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఇదేమో ఓ ఆంగ్ల అక్షరం, ఇంగ్లీష్ లెటర్ ఓ ఇది. నెక్స్ట్ ఇదేమో వృత్తం అంటే సర్కిల్, ఇదేమో 0. ఒకసారి కరెక్ట్ గా చూస్తే మీరు కావాలంటే ఫోన్ లో చూసుకోండి. 0 అన్న ఆంగ్ల అక్షరము అంటే ఓ అన్నా కూడా మనకి సర్కిల్ లాగే ఉంటది. అంటే ఫుల్ గా రౌండ్ గా కరెక్ట్ గా అంటే చూడడానికి చాలా రౌండ్ గా ఉంటది. కానీ మనం 0 చూస్తే 0 అనేది మనకి కోడిగుడ్డు ఆకారంలో ఉంటది. అంటే పూర్తి స్థాయిలో రౌండ్ గా ఉండదు. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనము ఓ కిన్ని, సర్కిల్ కిన్ని, 0 కిన్ని అంటే 0 కిన్ని ఈజీగా తెలుసుకున్నాం. సర్కిల్ అంటే మనకి పూర్తిగా ఒక ఫుల్ గా ఉండేటటువంటి రౌండ్ కాబట్టి అనంతమైన సౌష్ఠవ రేఖలు మనం గీయచ్చు. ఓకే అంటే ఇంగ్లీష్ లెటర్ ఓకే మనం ఎన్ని రకాల సౌష్ఠవ రేఖలు గీయచ్చు అంటే అనంతమైన సౌష్ఠవ రేఖలు మనం గీయచ్చు. అలాగే ఇక్కడ చూస్తే వృత్తానికి కూడా సేమ్ రౌండ్ గానే ఉంటది కాబట్టి అనంతమైన సౌష్ఠవ రేఖలు గీయచ్చు. కానీ 0కి వచ్చేసరికి నిలువుగా ఒకటి, అడ్డంగా ఒకటి, అంటే వర్టికల్ గా ఒకటి గీయగలము, అలాగే హారిజంటల్ గా ఒకటి గీయగలం. అంటే 0కి వచ్చేసరికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయంటే కేవలం 2 సౌష్ఠవ రేఖలు మాత్రం ఉంటాయి. దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక క్లారిఫికేషన్ ఏమిటి అంటే మనము వృత్తానికి సంబంధించి అలాగే 0కి సంబంధించి అలాగే ఆంగ్ల అక్షరం ఓకి సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చాం. ఏంటి, ఒక్క 0కి మాత్రమే 2 రకాల సౌష్ఠవ రేఖలు ఉంటాయి. వృత్తానికి గాని ఆంగ్ల అక్షరం ఓకి గాని అనంతమైన సౌష్ఠవ రేఖలు ఉంటాయని క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అంటే మనకి క్రమ బహుభుజి అన్నాడు అనుకోండి. క్రమ అంటే అర్థం ఏమిటి అంటే క్రమ అంటే మనకి అన్ని భుజాలు సమానమని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సమానంగా ఉన్న 3 భుజాలు తీసుకున్నాను, ఇది మనకి బహుభుజి అవుతుంది. అలాగే అన్ని భుజాలు సమానం. మరి ఇదేమవుతుంది మనకి సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజానికి వచ్చేసరికి మనకి ఏమిటి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? 3 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. అదే 4 భుజాలు సమానంగా ఉండేటటువంటి బహుభుజి ఏమిటి? చతురస్రం, స్క్వేర్. మరి దానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? 1 2 3 4. అంటే 3 భుజాలు ఉండేటప్పుడు క్రమ బహుభుజి అయితే సమబాహు త్రిభుజం కాబట్టి 3 సౌష్ఠవ రేఖలు. 4 భుజాలు సమానంగా ఉన్న బహుభుజి ఏమిటి? క్రమ బహుభుజి చతురస్రం. దానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు గీసాము? 4 గీసాము. ఒకవేళ 5 సమాన భుజాలు ఉండేటటువంటి క్రమ పంచభుజి పెంటాగాన్ అంటారు. అప్పుడు భుజాలు ఉండేటప్పుడు అంటే 5 భుజాలు సమానంగా ఉంటే దాన్ని ఏమంటాము? క్రమ పంచభుజి. అంటే మనం పెంటాగాన్ గా చెప్తాం. అప్పుడు ఇన్ని రకాలైనటువంటి మనకి సౌష్ఠవ రేఖలు వస్తాయి, 5 వస్తాయి. అంటే భుజాల మధ్య నుంచి గీసుకుంటూ వెళ్తే అవి మనకి 5 వస్తాయి. నెక్స్ట్ ఒకవేళ 6 ఉన్నాయి అనుకోండి, అంటే క్రమ షడ్భుజి రెగ్యులర్ హెక్సాగాన్ అయితే 6 అవుతాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? n భుజాలు కలిగినటువంటి ఒక క్రమ బహుభుజికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి అంటే n ఉంటాయి. అంటే ఎన్ని భుజాలు అయితే ఉంటాయో అన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. సమబాహు త్రిభుజం 3 భుజాలు కాబట్టి 3 సౌష్ఠవ రేఖలు, చతురస్రము 4 భుజాలు కాబట్టి 4 సౌష్ఠవ రేఖలు, పెంటాగన్ పంచభుజికి 5 భుజాలు కాబట్టి 5 సౌష్ఠవ రేఖలు, అలాగే షడ్భుజి 6 భుజాలు కాబట్టి 6 సౌష్ఠవ రేఖలు. ఒకవేళ దశ అంటే 10 కాబట్టి దానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి అంటే మనకు పటంతో సంబంధం లేదు. మనకి సౌష్ఠవ రేఖలు ఎన్ని ఉంటాయి అడుగుతాడు కాబట్టి ఇది మనకు గుర్తుంటే అంటే క్రమ బహుభుజిలో ఎన్ని భుజాలు అయితే ఇస్తాడో అన్ని రకాల సౌష్ఠవ రేఖలు మనం గీయచ్చు. ఆ పాయింట్ కూడా మనకు తెలిస్తే ఈజీగా మనము అంటే పటం వేయకుండా కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 9వ చూస్తే సౌష్ఠవ రేఖ లేని ఆకారాలకు 3 ఉదాహరణలు ఇవ్వండి. మనం ఉదాహరణలో ఇవ్వాల్సిన అవసరం లేదు, అది వదిలేద్దాం. నెక్స్ట్ 10వ చూస్తే 8వ మర్చిపోయాను. 8వ చూస్తే ఆంగ్ల అక్షరమాలలోని ఏ అక్షరాలు పరావర్తన సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి? పరావర్తన సౌష్ఠవం అనగా ప్రతిబింబం పరావర్తనకు సంబంధించిన సౌష్ఠవం. ఒకసారి చూస్తే మనకి ఆంగ్ల అక్షరాలు ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. A B C D E F G H I
జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి నెక్స్ట్ యు వి డబ్ల్యూ ఎక్స్ వై వైని మనం ఈ విధంగా రాయాలి వై జెడ్. ఇప్పుడు చూస్తే మనకి ఎన్ని సౌష్ఠవ రేఖలు వస్తాయో చూద్దాం. మనకి ఫస్ట్ క్వశ్చన్ లో ఏమంటున్నాడు, నిలువు అద్దము. నిలువు అద్దము అంటే మనకి అద్దాన్ని ఇక్కడ పెట్టమని చెప్తున్నాడు, నిలువుగా అంటే వర్టికల్ గా మనకి పెట్టమని చెప్తున్నాడు. అప్పుడు ఇది సౌష్ఠవ రేఖ అవుతుందా అవ్వదని అంటున్నాడు. అంటే మనం నిలువుగా గీతలు గీసేటప్పుడు అవి సౌష్ఠవ రేఖలు కలిగి ఉన్నాయా లేదా చూద్దాం. ఫస్ట్ ఏకి ఈ విధంగా మనం ఇక్కడ అద్దం పెట్టాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఇటువైపు ఉండే పార్ట్ అటువైపు అద్దంలో కనిపించి మనకు పూర్తిగా ఉండే ఏలా కనిపిస్తుంది. కాబట్టి ఏకి నిలువు సౌష్ఠవ రేఖ ఉన్నది. అలాగే అన్నింటికి కూడా ముందు నిలువు సౌష్ఠవ రేఖలు అంటే వర్టికల్ సిమెట్రీ లైన్స్ చూద్దాం. బికి ఈ విధంగా గీస్తే ఏర్పడదు, సికి ఏర్పడదు, డికి అవ్వదు, ఈకి అవ్వదు, ఎఫ్ జి హెచ్కి అవుతుంది. హెచ్కి ఈ విధంగా గీస్తే మనకు రెండు వైపులా కూడా ఒకేలా ఉంది. ఐకి అవుతుంది, జేకి కేకి ఎల్కి ఎంకి అవుతుంది, ఎన్కి అవ్వదు, ఓకి అవుతుంది, పికి అవ్వదు, క్యూకి కూడా అవ్వదు, ఆర్ ఎస్ టీకి అవుతుంది, నెక్స్ట్ యూకి అవుతుంది, వికి డబ్ల్యూకి ఎక్స్కి వైకి. మనం మామూలుగా అయితే వై మనం ఈ విధంగా రాస్తాం. ఈ విధంగా రాసాము అని అనుకోండి, ఈ విధంగా రాసేటప్పుడు మనకు చూస్తే నిలువు సౌష్ఠవ రేఖ గీస్తే మనకి ఏర్పడలేదు అని అనుకుంటాం. కానీ వై అనేది యాక్చువల్ గా ఏ విధంగా ఉంటది అంటే ఇలా ఉంటుంది. ఆ విధంగా ఉండేటప్పుడు మనం నిలువు సౌష్ఠవ రేఖ గీస్తే రెండు వైపులా ఒకేలా ఉంటుంది. కాబట్టి వై కూడా ఉంటుంది, జెడ్కి ఉండదు. మరి నిలువు సౌష్ఠవ రేఖలు ఎన్ని అయ్యాయి మనం కరెక్ట్ గా చూస్తే 1 2 3 నెక్స్ట్ 4 5 6 7 8 9 10 11 అయ్యాయి. అంటే ఓవరాల్ గా నిలువు సౌష్ఠవ రేఖలు కలిగినటువంటి ఎన్ని ఉన్నాయి అంటే 11 అక్షరాలు ఉన్నాయి. అదేమిటో ఇప్పుడు మనం క్లియర్ గా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నాడు, సమాంతర అద్దము అంటే అద్దం ఎక్కడ పెట్టమంటున్నాడు, సమాంతరంగా అంటే అడ్డంగా మనకి పెట్టమంటున్నాడు. ఈ విధంగా మనకి పెట్టమని చెప్తున్నాడు. అప్పుడు ఆ విధంగా పెడితే దాని తాలూకా ప్రతిబింబం అద్దం మీద సేమ్ అదే ఉంటే అది మనకి సౌష్ఠవ రేఖ ఏర్పాటు అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి, ఈ విధంగా సౌష్ఠవ రేఖ ఉండేటటువంటి చూడాలి. అంటే అడ్డంగా హారిజాంటల్ గా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం ఒకవేళ అద్దం పెట్టుంటే ఆ బి తాలూకా ఆ పై భాగమే అద్దంలో కూడా కనిపిస్తుంది. కాబట్టి అప్పుడు మనకైతే సౌష్ఠవ రేఖ అవుతుంది. బికి అవుతుంది, సికి అవుతుంది, డికి, ఈకి, ఎఫ్కి అవ్వదు, జికి అవ్వదు, హెచ్కి కూడా అవుతుంది, ఐకి అవ్వదు, ఐకి కూడా అవుతుంది, జేకి అవ్వదు, కేకి అవుతుంది, ఎల్కి అవ్వదు, ఎంకి అవ్వదు, ఎన్కి అవ్వదు, ఓకి అవుతుంది, పికి అవ్వదు, యు ఆర్ ఎస్ టీకి అవ్వదు, యు అవ్వదు, వి డబ్ల్యూ ఎక్స్కి అవుతుంది, వైకి అవ్వదు, జెడ్ కూడా అవ్వదు. అంటే మనకి ఇప్పుడు అడ్డంగా అంటే హారిజాంటల్ గా ఉండే అక్షరాలు ఏమేమో చూద్దాం. 1 బి 1 2 3 4 5 6 7 నెక్స్ట్ 7 8 9 అయ్యాయి. అంటే సమాంతర అద్దము నిలువుగా అడ్డంగా ఉండే సమాంతరంగా అంటే అడ్డంగా ఉండేటటువంటి ఎన్ని వచ్చాయి మనకి 9 వచ్చాయి. అంటే 11 9 అంటే మనం చూస్తే నిలువుగా ఉండేటటువంటి అక్షరాలు ఎన్నంటే 11. అవేమిటంటే ఇందాక చూసాం, ఏవేవో కరెక్ట్ గా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాడు నిలువు సౌష్ఠవ రేఖ లేని అక్షరం ఏది అని చెప్పేసి ఆప్షన్స్ లో రకరకాలుగా ఇస్తుంటాడు. అప్పుడు మనం నిలువు సౌష్ఠవ రేఖ, నిలువు అంటే ఈ విధంగా, ఆ విధంగా ఉండే అక్షరాలు మనం గుర్తుపెడితే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ సమాంతర అర్థం ఉండేటటువంటి 9 ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నాం, బి అని, సి, డి అటువంటివన్నీ చెప్పుకున్నాం. అందులో మనకి సమాంతర అర్థము అంటే సమాంతర సౌష్ఠవ రేఖ లేనిది, అడ్డంగా గీస్తే సౌష్ఠవ రేఖ కానిది అనేటటువంటిది కూడా మనకు అడగచ్చు. నెక్స్ట్ సమాంతర మరియు నిలువు అద్దాలు రెండు ఉండేటప్పుడు ఏర్పడేది అంటే నిలువుగాను అడ్డంగాను రెండు రకాలుగా ఉండేటటువంటి సౌష్ఠవ రేఖలు కలిగిన అక్షరాలు ఎన్ని అని అంటాడు. మనం కరెక్ట్ గా చూస్తే ఏకి ఒకటే ఉంది, బికి ఒకటే, సికి ఒకటే, డి, ఈ, ఎఫ్, జి, హెచ్కి ఇక్కడ 2 ఉన్నాయి. నిలువుగాను ఉంది, అడ్డంగాను ఉంది. ఐకి కూడా 2 ఉన్నాయి, కేకి ఒకటి, ఎల్, ఎం, ఓకి 2 ఉన్నాయి. అంటే ఓకి 2 ఉన్నాయంటే ఇక్కడ అడ్డంగా నిలువుగా వచ్చింది అని చెప్తున్నా. అంటే ఓకి 2 సౌష్ఠవ రేఖలు మాత్రమే కాదు, కానీ అడ్డంగా నిలువుగా కూడా ఉన్నదా లేదా ఉన్నది అంటే ఆ ప్రస్తావన కోసం మాట్లాడుతున్నాం. యాక్చువల్ గా ఓకి ఎన్ని సౌష్ఠవ రేఖలు అంటే అనంతమైన సౌష్ఠవ రేఖలు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ మనం ఇప్పుడు నిలువు అడ్డం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓకి నిలువు అడ్డం 2 ఉన్నాయా లేదా కాబట్టి దాన్ని కూడా మనం యాడ్ చేయాలి. హెచ్, ఐ, ఓ, ఇంకా ఏమైనా ఉన్నాయా, ఎక్స్. అంటే ఏవే ఉన్నాయో హెచ్, ఐ, ఓ, ఎక్స్, ఈ 4ంటికి మాత్రమే నిలువుగాను అలాగే అడ్డంగాను అంటే 2 రకాల సౌష్ఠవ రేఖలు కలిగినటువంటి అక్షరాలు ఏమేమి ఉంటాయి, ఆంగ్ల అక్షరాలు హెచ్, ఐ, ఓ, ఎక్స్ 4 అక్షరాలు ఉంటాయి. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది, మనకి దీనికి 4 అవుతుంది. నెక్స్ట్ ఆ విధంగా మనం
అక్షరాల గురించి చూసాం. మరి సౌష్ఠవ రేఖలు అసలు ఒక్కటి కూడా అంటే నిలువుగాను అడ్డంగాను రెండు రకాలుగా లేనటువంటి సౌష్ఠవ రేఖలు ఏమిటి? ఏకి ఒక్క ఉంది, బికి ఉంది, అంటే ఒక్కటి కూడా లేనిది. బికి, సికి, డికి ఉంది, ఈకి ఉంది, ఎఫ్కి అసలు లేదు, జీకి లేదు. అంటే మన సౌష్ఠవ రేఖ అసలు గీయలేము. ఎఫ్, జి, జే, ఎల్, ఎం ఉంది, ఎన్కి లేదు, పి, క్యూ, ఆర్, ఎస్, టీకి ఒక ఉంది, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్కి. అంటే మొత్తం మనకి ఎన్ని రకాలైనటువంటి అక్షరాలకు అసలు సౌష్ఠవ రేఖలే లేవు అని అనుకుంటే మనకి 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఓవరాల్ గా 10 అక్షరాలకు మనకి సౌష్ఠవ రేఖలు అనేవి లేవు. కాబట్టి ఏ నుంచి జెడ్ వరకు మొత్తం అసలు ఒక్క సౌష్ఠవ అక్షరం కూడా లేని అక్షరాలు ఎన్ని? 10. అది గుర్తుపెట్టుకోవాలి. నిలువు అర్థంగా ఉండేటటువంటి సౌష్ఠవ అక్షరాలు ఎన్ని? 11 అక్షరాలు. సమాంతర అర్థం అంటే అడ్డంగా ఉండేటటువంటి అక్షరానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 9 అక్షరాలు ఉన్నాయి. రెండింటికి అంటే నిలువుగాను అడ్డంగాను రెండు రకాలుగా సౌష్ఠవ రేఖలు కలిగిన ఎన్ని అక్షరాలు? 4 అక్షరాలు. అవేంటి? హెచ్, ఐ, ఓ, ఎక్స్. ఆ విధంగా మనకి ఈ ఆల్ఫాబెట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. సౌష్ఠవ రేఖలకు సంబంధించి మనకి క్వశ్చన్ అడిగాడు అంటే ఇంతకు ముందు ఏదైతే మనం చెప్పుకున్నామో పటాలకు సంబంధించి అంటే సమబాహు త్రిభుజము, చతురస్రం వాటి గురించి చెప్పుకున్నాం కదా, వస్తే అదైనా రావాలి. లేదు అనుకుంటే ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఉన్నాయి కదా వీటి గురించి అయినా రావాలి. నెక్స్ట్ ఎలాగా సౌష్ఠవం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక పాయింట్ చెప్తాను. అంటే మనకి లెటర్స్ అయిపోయాయి, అలాగే మళ్ళీ మనకి ఇంకా ఏమయ్యాయి? ఇంతకు ముందు ఉండేటటువంటి పిక్చర్స్ పటాలు కూడా అయిపోయి. ఇప్పుడు మనం నెంబర్స్ చూద్దాం. మనకి 1 నుంచి అంకెలు ఎన్ని ఉంటాయి? 1 నుంచి సపోజ్ 0 0 1 2 3 4 5 6 7 8 9 ఇవి మనకి అంకెలు, అవునా కదా? అంకెలు ఇవి కదా. ఇప్పుడు వీటికి సౌష్ఠవ రేఖలు ఎన్ని ఉంటాయి? మనం చూస్తే ఓకి అనంతమైన సౌష్ఠవ రేఖలు కాదు, ఓకి అడ్డంగా హారిజాంటల్ గా ఒకటి, వర్టికల్ గా ఒకటి, అంటే 2 ఉంటాయి. 1కి మనం మామూలుగా అయితే 1 ఈ విధంగా రాస్తాం కాబట్టి దీనికి ఈ విధంగా 2 రకాలుగా ఉంటుంది అని అనుకుంటాం. చాలా చాలా పెద్ద మిస్టేక్ గా మనం చెప్పొచ్చు. అసలు 1ని మనం ఆ విధంగా రాయొచ్చా? ఆ విధంగా రాయకూడదు. 1 అనేది ఇక్కడ చూడండి ఒకసారి 12.3లో 1 ఏ విధంగా రాశాడు వాడు. అంటే మనం 1 ఏ విధంగా రాయాలో తెలిస్తేనే దానికి సౌష్ఠవ రేఖ మనం రాయగలం. ఇంతకుముందు చూసారా వైని మనం ఎప్పుడు ఈ విధంగా రాస్తుంటాం, మరి దానికి సౌష్ఠవ రేఖ లేదు అని అనుకున్నాం. కానీ యాక్చువల్గా వైని ఎలా రాయాలి? ఇలా రాయాలి. ఆ రాసేటప్పుడు మనకి నిలువుగా వర్టికల్ గా ఉండేటటువంటి సిమెట్రీ లైన్ వచ్చిందా లేదా? కాబట్టి మనం రాసే విధానం మనకు కంపల్సరీగా రావాలి. ఇప్పుడు 1 మనం ఏ విధంగా రాయాలంటే ఈ విధంగా ఇప్పుడు రాస్తుంటాం కదా, ఇది కదా మనం రాయాలి. మరి దీనికి చూస్తే 1 అనేది అసలు ఒరిజినల్ గా ఇదే, మనం అంత రాయకుండా మామూలుగా ఈ విధంగా రాసిస్తాం. ఇలా రాసేటప్పుడు నీకు 2 రకాల సౌష్ఠవ రేఖలు ఉన్నాయని అనిపిస్తుంది, కానీ అసలు 1కి సౌష్ఠవ రేఖలు లేవు, 2కి లేవు. నెక్స్ట్ 3 చూస్తే 3ని మనం ఈ విధంగా రాయాలి. ఈ విధంగా రాసేటప్పుడు మన అడ్డంగా ఉండేటటువంటి సౌష్ఠవ రేఖ ఉంది. నెక్స్ట్ 4 కావద్దు, 5 కావద్దు, 6 కావద్దు, 7 కావద్దు. నెక్స్ట్ 8 కూడా చూస్తే 8 ఏ విధంగా రాస్తాడు? ఈ విధంగా ఉంటుంది. ఆ విధంగా రాసేటప్పుడు ఇలా ఒకటి ఉంటుంది, ఇలా ఒకటి ఉంటుంది. అంటే 2 రకాలుగా కూడా సౌష్ఠవ రేఖ కలిగి ఉంటుంది. అంటే ఓవరాల్ గా మనకి నెక్స్ట్ 9 కూడా అవ్వదు. ఓవరాల్ గా ఏ అంకెలకు సౌష్ఠవ రేఖ ఉంటాయి? 0కి, అలాగే 3కి, 8కి. 0కి 8కి 2 రకాల సౌష్ఠవ రేఖలు ఉంటాయి. 3కి మాత్రం ఒక అడ్డంగా ఉండేటటువంటి హారిజాంటల్ సిమెట్రీ లైన్ మాత్రమే ఉంటుంది. అంటే నీకు ఆడు అడిగేటప్పుడు ఏ విధంగా అడుగుతాడో నువ్వు గమనించాలి. నీకు అంకెల్లో వేటికి సౌష్ఠవ రేఖలు ఉంటాయి? 0కి, 8కి, 3కి, మూడింటికి ఉంటాయి. 2 సౌష్ఠవ రేఖలు కలిగినటువంటి అంకెలు ఏవేవి? 0, 3. కనీసం అంటే అట్లీస్ట్ ఒక్కటైనా సౌష్ఠవ రేఖ కలిగినటువంటి అంకెలు ఏవేవి? కనీసం ఒక్కటైనా అంటే ఒకటైనా ఉండొచ్చు, అందుకంటే ఎక్కువైనా ఉండొచ్చు. అప్పుడు ఏంటి? 3 మనం లెక్క పెట్టాలి. 0, 3, 8, 3 లెక్క పెట్టాలి. మూడింటికి కూడా అట్లీస్ట్ ఒక్కొక్కటైనా ఉన్నాయా లేదా? ఉన్నాయి. అంటే అడిగిన క్వశ్చన్ ప్రకారంగా మనం ఆన్సర్ చూసుకోవాలి. దీని ప్రకారంగా చూస్తే మనకు పూర్తి స్థాయిలో సౌష్ఠవానికి సంబంధించి ఒక అవగాహన వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 9వ మనకు అవసరం లేదు. 10వ చూస్తే ఒక సమద్విబాహు త్రిభుజము, ఒక వృత్తము, ఇలా సౌష్ఠవ రేఖలకు మీరు వేరే ఏ పేరు పెట్టగలరు? ఒక సమద్విబాహు త్రిభుజము, ఐసోసెలస్ ట్రయాంగిల్ కి ఈ 2 భుజాలు సమానం. భూమిగా ఉండేటటువంటి భుజం వేరుగా ఉంటది. కాబట్టి ఇప్పుడు దీనికి మనం సౌష్ఠవ రేఖ గీస్తే సౌష్ఠవ రేఖ ఏ విధంగా వస్తుంది? ఈ ఉమ్మడి భుజాల నుంచి శీర్షం నుంచి తీసుకొని ఎదుటి భుజం తాలూకు మధ్య బిందువు ఇది అనుకుంటే ఆ విధంగా గీయాలి. ఇది మనకి సౌష్ఠవ రేఖ అవుతుంది. అంటే ఈ రేఖ మనకి ఏమవుతుంది? మామూలుగా అయితే ఏ విధంగా పిలుస్తాము? మీడియం, మధ్యగత రేఖగా పిలుస్తాము. మధ్యగత రేఖ అంటే ఏంటి? ఒక శీర్షం నుంచి ఎదుటి భుజం తాలూకు మధ్య బిందువుకి గీయగా ఏర్పడే రేఖ మనకి మధ్యగత రేఖ అవుతుంది. సేమ్ ఇక్కడ సమద్విబాహు త్రిభుజానికి కూడా ఆ ఉమ్మడి శీర్షం నుంచి వచ్చేటటువంటి ఎదుటి భుజానికి మధ్య బిందువు నుంచే గీసుకుంటూ వెళ్తున్నాము కాబట్టి మధ్యగత రేఖ అవుతుంది సమద్విబాహు త్రిభుజానికి.
నెక్స్ట్ ఈడేమంటున్నాడు, వృత్తానికి సంబంధించి నువ్వు చూస్తే, ఒక సర్కిల్ కి సంబంధించి చూస్తే మనకి సౌష్ఠవ రేఖ, సపోజ్ ఇది ఒక సౌష్ఠవ రేఖ అనుకోండి, ఇదేమవుతుంది మనకి ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఇది మనకి ఏమవుతుంది, మామూలుగా అయితే ఇది మనకి వ్యాసం అవుతుందా లేదా అంటే వృత్త కేంద్రం నుంచి పోయే ఏదైనా కూడా మనకి వ్యాసమే అవుతుంది. అలాగే సౌష్ఠవ రేఖ కూడా అవుతుంది, అంటే ఇది సౌష్ఠవ రేఖగానే అవుతుంది, అలాగే వ్యాసంగా కూడా అవుతుంది. కాబట్టి అక్కడ ఉండేటటువంటి సౌష్ఠవ రేఖ అంటే ఈ విధంగా ఉండాలని లేదు, సపోజ్ ఈ విధంగా చేసినా అది కూడా మనకి వ్యాసం అవుతుంది, సౌష్ఠవ రేఖ కూడా అవుతుంది. కాబట్టి వృత్తాన్ని గీసేటటువంటి సౌష్ఠవ రేఖ వ్యాసము, వృత్తాన్ని గీసేటటువంటి వ్యాసమే సౌష్ఠవ రేఖ, రెండు రకాలుగా కూడా మనకు అవుతుంది. ఆ పాయింట్ తెలియడం కోసం అది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒకవేళ సమబాహు త్రిభుజము, 3 రకాల భుజాలు సమానంగా ఉన్నాయని అనుకోండి, అప్పుడు సమబాహు త్రిభుజం అంటాం. అప్పుడు మనకి ఎన్ని రకాల సౌష్ఠవ రేఖలు వస్తాయి, 3 రకాల సౌష్ఠవ రేఖలు వస్తాయి. అప్పుడు ఆ 3 రకాల సౌష్ఠవ రేఖలు ఒకే ఒక దగ్గర కలుస్తాయి. మరి ఈ రేఖలను ఏమంటారు, మధ్యగత రేఖ అనొచ్చు. అంటే మధ్యగత అంటే సమబాహు త్రిభుజానికి వచ్చేసరికి అన్ని రకాల రేఖలు ఒకటే అవుతాయి. కాబట్టి సమబాహు త్రిభుజానికి మధ్యగత రేఖ అదే అవుతుంది, లంబరేఖ అదే అవుతుంది, ఉన్నతి అదే అవుతుంది, అన్ని రకాలుగా కూడా అదే అవుతుంది. కాబట్టి మనకి సమబాహు త్రిభుజానికి అడిగేటప్పుడు మనం ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు, ఎందుకు 3 భుజాలు సమానం కాబట్టి అన్ని రకాల రేఖలు కూడా అదే అవుతుంది. సమద్విబాహు త్రిభుజానికి అడిగేసరికి మాత్రం మధ్యగత రేఖ అవుతుంది. ఆ పాయింట్ మనకి తెలియాలి. ఇక్కడతో మనకి ఈ అభ్యాసంలో సౌష్ఠవ రేఖకు సంబంధించి పూర్తి అవగాహన అనేది వచ్చింది. నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ 12.2 చూస్తే ఫస్ట్ది, ఈ క్రింది పటాలలో ఏది ఒకటి కంటే ఎక్కువ భ్రమణ సౌష్ఠవ పరిమాణం కలిగి ఉంటుంది. మనకి భ్రమణ సౌష్ఠవ పరిమాణము ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ అంటాము. అసలు భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే ఏంటి, ఏదైనా ఒక పటం తీసుకోండి, ఆ పటాన్ని మనము క్లాక్ వైజ్ గా అంటే మనము క్లాక్ వైజ్ గా ఈ విధంగా సవ్య దిశలో తిప్పేటప్పుడు పూర్తి స్థాయిలో సపోజ్ ఇక్కడ స్టార్ట్ చేసావు అది పూర్తి స్థాయిలో మళ్ళీ అదే ప్లేస్ వచ్చేసరికి అదే పటం ఎన్నిసార్లు అయితే మనకు రిపీట్ అవుతుందో అది దానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం అవుతుంది. మనం ఇప్పుడు ఒకటి గమనించాలి, ప్రతి పటానికి కూడా భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది ఖచ్చితంగా ఒకటి అవుతుంది. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ఈ రకంగా ఉండేటటువంటి ఒక అట్ట ముక్కను తీసుకున్నాను, దాన్ని నేను సపోజ్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ పెట్టి అంటే దానికి అక్కడ కన్నం పెట్టి 360 డిగ్రీస్ తిప్పేటప్పుడు కంపల్సరిగా నీకు ఎక్కడ వచ్చినా రాకపోయినా మళ్ళీ 360 డిగ్రీస్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ యథాస్థానానికి వస్తుందా రాదా. 360 డిగ్రీస్ కంప్లీట్ అవ్వడం అంటే ఏంటి, పూర్తి స్థాయిలో ఒకసారి తిరిగింది అంటే ఇది ఈ విధంగా తిరిగింది అంటే సేమ్ మళ్ళీ అదే ప్లేస్ వస్తుంది. అది అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ప్రతి పటానికి కూడా భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఖచ్చితంగా ఒకటి ఉంటది. కొన్ని పటాలకి ఒకటి కంటే ఎక్కువ ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఉన్న పటం చూస్తే ఇది పూర్తిగా కంప్లీట్ అయినప్పటికి మాత్రం వస్తుంది, మనకి ఏ సందర్భంలోనూ రాదు. కాబట్టి దీనికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఒకటే, అంటే అట్లీస్ట్ ఒకటైనా ఉంటుంది అని చెప్పడం కోసమే చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఫస్ట్ చూస్తే అంటే ఇందులో మనకి ఏమంటున్నాడు, భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఒకటి కంటే ఎక్కువ, అంటే ప్రతిదానికి ఒకటి అలాగే ఉంటది కదా. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా టెన్షన్ పడక్కర్లేదు. ఒకటి కంటే ఎక్కువ ఏవేవి ఇందులో అవుతాయి అని అంటున్నాడు. ఫస్ట్ మనం ఈ విధంగా చూస్తే ఇక్కడ మనం అక్కడ కన్నం పెట్టి ఈ విధంగా మనం రొటేషన్ చేస్తే అప్పుడు అదే మనకి ఎన్నిసార్లు వస్తుందని అంటున్నాడు. మనకి ఇది కరెక్ట్ గా చూస్తే ఈ విధంగా తిప్పేటప్పుడు మనకి భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే ఈ లైన్ ఏమో ఇక్కడికి వచ్చింది అనుకో, అప్పుడు ఆటోమేటిక్ ఎక్కడ ఉండే లైన్ ఇక్కడికి వస్తుంది. అంటే ఆ విధంగా మనం తిప్పేటప్పుడు ఇది 4 సార్లు మళ్ళీ మనకి కంప్లీట్ అయ్యే లోపు 4 సార్లు రిపీట్ అవుతుంది, అంటే భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఉన్నది. నెక్స్ట్ అలాగే సమబాహు త్రిభుజం ఇది, ఎందుకు అన్ని భుజాలు సమానంగా మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ దీన్ని మనం తిప్పేటప్పుడు కూడా అంటే ఇక్కడ ఉండేటటువంటి ఆ శీర్షము ఇక్కడికి వచ్చింది అనుకో, సేమ్ మళ్ళీ అదే పటం ఏర్పాటు అవుతుంది. మళ్ళీ ఎక్కడ ఉండేటటువంటి అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన శీర్షము మళ్ళీ ఎక్కడికి వచ్చింది అనుకో, సేమ్ మళ్ళీ అదే పటం ఏర్పాటు అవుతుంది. అంటే ఇటువంటి ఎన్ని ఏర్పాటు అవుతాయి, 3 ఏర్పాటు అవుతాయి. కాబట్టి దీనికి కూడా భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఉంది. నెక్స్ట్ ఇక్కడ సి చూస్తే సీని మనం ఇక్కడ పాయింట్ పెట్టి ఈ విధంగా తిప్పమని చెప్తున్నాడు. దీన్ని ఈ విధంగా మనం తిప్పామనుకోండి 90 డిగ్రీస్ తిప్పితే ఈ విధంగా వస్తుంది. మళ్ళీ మనం ఇంకొక 180 తిప్పామనుకో అప్పుడు ఇది ఏ విధంగా మారుతుంది, సేమ్ ఇలాగే మారుతుంది అని అనుకుంటాం. కానీ తప్పు. ఎందుకు తప్పు, అప్పుడు ఏ విధంగా మారుతుంది తెలుసా, ఇలా మారుతుంది. మరి ఇది ఒకేలా ఉన్నాయా, లేవు. కాబట్టి మనకి ఎన్ని రకాలుగా చూసినా మళ్ళీ ఫైనల్ గా 360 కంప్లీట్ అయినప్పుడు మాత్రమే ఇది వస్తుంది. కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఒకటి కంటే ఎక్కువ అన్నాడు కాబట్టి ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ అయితే కాదు. అంటే మనకి ఏ విధంగా కూర్చొని అడుగుతాడు అంటే ఈ విధంగా ఒక 5-6 పటాలు లేకపోతే ఒక 4-5 పటాలు ఇచ్చి ఇందులో మనకి ఏది భ్రమణ సౌష్ఠవ పరిమాణం కానిది అని అడుగుతాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూస్తే అంటే దీనికి లేదని మనకు తెలిసింది. దీన్ని చూస్తే ఈ విధంగా తిప్పామనుకోండి 90 డిగ్రీస్, అప్పుడు ఇది ఏ విధంగా వస్తుంది, ఇలా వస్తుంది. మళ్ళీ ఇంకొక 90 తిప్పామనుకో సేమ్ మళ్ళీ అలాగే వస్తుంది, దానిలాగే వస్తుంది. కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణము ఉన్నది. నెక్స్ట్ దీన్ని కూడా నువ్వు తిప్పావనుకో ఇక్కడ ఉండేటటువంటి పార్ట్ ఎక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు సేమ్ మళ్ళీ అదే వస్తుంది. మళ్ళీ ఎక్కడ ఉండేటటువంటి ఎక్కడికి వచ్చింది అనుకోండి సేమ్ మళ్ళీ అదే వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఉంది. నెక్స్ట్ ఇది చూస్తే దీన్ని ఈ విధంగా నువ్వు 90 డిగ్రీస్ తిప్పావనుకో, ఎక్కడ ఉండేటటువంటిది ఇది ఉంది కదా,
ఇది ఉంది కదా, అదేమో ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఇదేమో ఇక్కడికి వస్తుంది. ఆ విధంగా రొటేషన్ అయినప్పటికీ 4 సార్లు కంప్లీట్ అంతా అయ్యేసరికి 4 సార్లు వస్తుంది. దీనికి కూడా భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఉన్నది అని అర్థం చేసుకోవచ్చు. అంటే లేనిది ఏది, ఒక సీక్ మాత్రమే లేదు అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ది, ప్రతి పటంకు భ్రమణ సౌష్ఠవ పరిమాణం రాయండి. అంటే మనకి ప్రతి పటానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం రాయమని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఈ విధంగా మనం తీసుకోండి, ఈ విధంగా తీసుకుంటే మనకి ప్రతిదీ 90 అవుతుంది. ఇప్పుడు చూస్తాం ఇది కరెక్ట్గా 45లో ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని నువ్వు ఈ విధంగా 90 డిగ్రీస్ తీసేటప్పుడు నీకు ఏ విధంగా వస్తుంది, ఇలా వస్తుంది. అంటే ఇక్కడ ఉండేటప్పుడు ఎలా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇంకొక 90 తిప్పామనుకోండి, అప్పుడు సేమ్ ఇలాగే వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, దీని భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఉన్నది 180 డిగ్రీలు అయ్యే టైంకి వస్తుంది. 180 డిగ్రీల టైం అయ్యేసరికి వస్తుందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూస్తే మనకి ఇక్కడ 80 అన్నాడు, మళ్ళీ ఇక్కడ 80 అన్నాడంటే ఇక్కడ ఎంత ఉంటుంది, మనకి 100 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకు 100 ఉంటుంది ఒకసారి చూడండి. ఇదంతా కలిపి ఒక సరళ రేఖ లాగా ఉంది, అంటే లైన్ లాగా ఉంది. కాబట్టి ఇది 80 కాబట్టి ఇది 100 అవుతుంది. టోటల్ గా 180 అవ్వాలి. కాబట్టి ఇది 80. నువ్వు ఈ విధంగా తిప్పావని అనుకోండి, ఆటోమేటిక్ గా మళ్ళీ ఈ 80 ఇక్కడికి వస్తుంది కదా. అంటే ఈ లైన్ ఏదైతే ఉందో, ఈ షేప్ ఉంది కదా, ఆ షేప్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా సేమ్ మళ్ళీ అదే పటంకి ఏర్పాటు అవుతుంది. అంటే దీనికి 2 రకాలైనటువంటి, అంటే 2 రకాల సౌష్ఠవ, ఇది భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఉన్నదని అర్థమవుతుంది. కాబట్టి దీనికి ఎన్ని రకాల భ్రమణ సౌష్ఠవ పరిమాణాలు ఉన్నాయి, 2 ఉన్నాయని అర్థం చేసుకో. దీనికి కూడా అంటే 180 డిగ్రీస్ కి సేమ్ మళ్ళీ ఇదే వస్తుంది, మళ్ళీ 360 అయినప్పుడు కూడా అదే కదా వస్తుంది. అంటే దీనికి కూడా భ్రమణ సౌష్ఠవ పరిమాణాలు ఎన్ని, 2. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సమబాహు త్రిభుజము. సమబాహు త్రిభుజానికి నువ్వు కరెక్ట్ గా చూస్తే ఇక్కడ ఉండేది ఇక్కడికి రావాలి అంటే మొత్తం నువ్వు ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకో, నీకు అన్ని భుజాలు సమానంగా ఉంటే దాన్ని బహుభుజి అంటారని నాకు తెలుసు, క్రమ బహుభుజి అంటారని. నీకు క్రమ బహుభుజి తాలూకు బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. నీకు భ్రమణ సౌష్ఠవ పరిమాణం కావాలి అంటే 360 డిగ్రీలు బై ఎన్ని భుజాలు ఉన్నాయి, 3 భుజాలు, కాబట్టి 120 డిగ్రీలు వస్తుంది. అంటే దీన్ని బట్టి నేను ఇది ఎందుకు చెప్పాను అంటే, ఒక్కొక్క బాహ్య కోణం 120 డిగ్రీలు అని మనకు తెలిసింది. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి 360 డిగ్రీలు టైం పడుతుంది. అంటే నీకు ఇక్కడ ఉండేది ఇక్కడికి వచ్చేటప్పుడు సేమ్ మళ్ళీ అదే పటం ఏర్పడుతుందో లేదా, ఎందుకు ఇక్కడ ఉండేది ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ ఉండేది ఇక్కడికి వస్తుంది, ఎక్కడ ఉండేది ఇక్కడికి వెళ్తుంది, అవునా కదా. అంటే ఆ విధంగా మనకి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి, మొత్తం 120 డిగ్రీలు. 360 డిగ్రీల్లో మనకి ఒక్కొక్క 120 డిగ్రీలకి, సపోజ్ దీన్ని 120 డిగ్రీలు తిప్పామనుకో, సేమ్ అదే పటం వస్తుంది. మళ్ళీ ఇంకొక 120 అంటే 240 డిగ్రీలు తిప్పామనుకో, మళ్ళీ సేమ్ అదే పటం వస్తుంది. టోటల్ గా కంప్లీట్ 360 డిగ్రీలు తిప్పామనుకో సేమ్ అదే పటం వస్తుంది. అంటే ఎన్నిసార్లు అదే పటం వస్తుంది, 3 సార్లు వస్తుంది. కాబట్టి సమబాహు త్రిభుజం తాలూకా భ్రమణ సౌష్ఠవ పరిమాణము 3. దీన్ని బట్టి ఏం అర్థమైంది, మనకి ఎన్ని భుజాలు అయితే ఉంటాయో, సమానమైన భుజాలు ఎన్ని ఉంటాయో, అంటే ఇప్పుడు చిత్రస్త్రం అనుకోండి 4 భుజాలు సమానంగా ఉంటాయి, అప్పుడు దాని తాలూకా భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి సమబాహు త్రిభుజము కాబట్టి 3 భుజాలు సమానంగా ఉంటాయి, కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణము 3. మనకు ఒకవేళ భ్రమణ సౌష్ఠవ కోణం అడిగాడు అనుకోండి, అంటే ఎన్ని డిగ్రీలు తిప్పేసరికి సేమ్ అదే వస్తుంది అన్నప్పుడు ఇది నేను చెప్పింది ఉపయోగపడుతుంది. నీకు ఆల్రెడీ భ్రమణ సౌష్ఠవ పరిమాణం 3 అని తెలుసు, మొత్తం 360 డిగ్రీలు 3తో భాగిస్తే ప్రతి ఎన్ని డిగ్రీలకి నీకు అదే వస్తుందో తెలుస్తుంది. ప్రతి 120 డిగ్రీలకి సేమ్ ఇదే సమబాహు త్రిభుజం వస్తుంది. ఒకవేళ చిత్రస్త్రం అన్నాడు అనుకోండి, చిత్రస్త్రంకి మనకి భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4 అని తెలుసు. ఎలా తెలుసు, 4 భుజాలు ఇక్కడ 3 భుజాలు సమానం కాబట్టి మనకి భ్రమణ సౌష్ఠవ పరిమాణం 3 వచ్చింది. చిత్రస్త్రం వచ్చేసరికి 4 భుజాలు సమానం కాబట్టి దీన్ని 4తో భాగిస్తే 90 డిగ్రీలు వస్తుంది. అంటే ఇది భ్రమణ సౌష్ఠవ పరిమాణం అవుతుంది, సారీ భ్రమణ సౌష్ఠవ కోణం అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, భ్రమణ సౌష్ఠవ కోణం అంటే ప్రతి 90 డిగ్రీలకి సేమ్ మళ్ళీ అదే పటం వస్తుంది. కావాలంటే చూడు, చిత్రస్త్రం ఉంది. ఇప్పుడు దీన్ని నువ్వు 90 డిగ్రీస్ ఈ విధంగా తిప్పితే మళ్ళీ చిత్రాస్త్రం వస్తుంది, మళ్ళీ 90 తిప్పితే మళ్ళీ చిత్రాస్త్రం వస్తుంది, మళ్ళీ తిప్పితే మళ్ళీ చిత్రాస్త్రం, మళ్ళీ తిప్పితే మళ్ళీ చిత్రాస్త్రమే. అంటే ఫస్ట్ 90 డిగ్రీస్ తిప్పేటప్పుడు ఇది వచ్చింది, మళ్ళీ ఇంకొక 90 అంటే 180 తిప్పేటప్పుడు ఇది వచ్చింది, మళ్ళీ 270 తిప్పేటప్పుడు ఇది వచ్చింది, మళ్ళీ 360 కంప్లీట్ అయ్యేలోపు ఇది వచ్చింది. అంటే ఓవరాల్ ఒక చిత్రాస్త్రాన్ని 4 సార్లు తిప్పావా లేదా. కాబట్టి ప్రతి 90 డిగ్రీలకి మనకు కావాల్సినటువంటి సేమ్ అదే పటం వస్తుందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి చిత్రస్త్రానికి వచ్చేసరికి 90 డిగ్రీలు భ్రమణ సౌష్ఠవ కోణము, భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే 4. ఒకవేళ 5 భుజాలు ఇచ్చి మనకి భ్రమణ సౌష్ఠవ కోణం కానీ భ్రమణ సౌష్ఠవ పరిమాణం కానీ అడిగాడు అనుకోండి, 5 భుజాలు అంటే ఏంటి, మనకి పంచభుజి, అంటే క్రమ పంచభుజి యొక్క భ్రమణ సౌష్ఠవ కోణము. అంటే బాహ్య కోణం అంటే ఏ బహుభుజికైనా బాహ్య కోణాల మొత్తం ఎప్పుడు కూడా 360 డిగ్రీలు ఉంటది. కాబట్టి 360 డిగ్రీలు బై ఎన్ని భుజాలు ఉంటాయి, 5 భుజాలు, పంచభుజం అన్నాను కాబట్టి పెంటాగాన్. ఇప్పుడు దాంతో మనం డివైడ్ చేస్తే 5 7 5 2 72 డిగ్రీస్. అంటే దాని అర్థం ఏంటి, పంచభుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఏమో 5, అంటే 5 సార్లు దాన్ని రొటేషన్ చేస్తే 5 సార్లు సేమ్ అదే పటం వస్తుంది.
భ్రమణ సౌష్ఠవ కోణం అంటే 72 డిగ్రీలు. అంటే ప్రతి 72 డిగ్రీలకి తిప్పేటప్పుడు సేమ్ మళ్ళీ అదే పటం ఏర్పాటు అవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే, ఇక్కడ ఉన్న పటం చూస్తే ఈ విధంగా మనం కరెక్ట్ గా చూస్తే ఇక్కడ ఉండేది ఇక్కడికి వచ్చింది అనుకోండి, అంటే 90 డిగ్రీస్ నువ్వు తిప్పావు అనుకోండి, సేమ్ మళ్ళీ అదే పటం వస్తుంది. మళ్ళీ ఇంకొక 90 తిప్పావు అనుకోండి, మళ్ళీ అదే వస్తుంది. అంటే ఆ విధంగా మనం ఎన్నిసార్లు దీన్ని తిప్పుతామంటే 4 సార్లు సేమ్ అదే పటం వస్తుంది. అంటే అది కంప్లీట్ అయ్యే లోపు అంటే మొదటి 90 డిగ్రీలకి సేమ్ అదే వస్తుంది, రెండో 90 డిగ్రీలకి సేమ్ అదే వస్తుంది, మూడో 90కి సేమ్ అదే వస్తుంది, నెక్స్ట్ 4 90 అంటే 360 డిగ్రీలు కంప్లీట్ అయినప్పుడు కూడా అదే వస్తుంది. కాబట్టి ఇటువంటి పటానికి మనకి ఎన్ని భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అంటే 4 గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సేమ్ ఇది కూడా ఈ విధంగానే ఉంది కదా, కాబట్టి ఇది కూడా మనకి భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4 అవుతుంది. ఎక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఇక్కడ చూస్తే ఎన్ని రకాలైనటువంటి మనకి ఉన్నాయి అంటే 5 భుజాలు ఉన్నాయి. 5 భుజాలు సమానంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి పంచభుజం ఎందాకే చెప్పాను 5, దాని తోలక భ్రమణ సౌష్ఠవ పరిమాణము 5 అవుతుంది. ఒకవేళ భ్రమణ సౌష్ఠవ కోణం అడిగితే బాహ్య కోణాల మొత్తము బై భ్రమణ సౌష్ఠవ పరిమాణం చేస్తే ప్రతి ఎన్ని డిగ్రీలకి సేమ్ అదే వస్తుందో మనకు తెలుస్తుంది. భ్రమణ సౌష్ఠవ కోణం అంటే 70 డిగ్రీలు. నెక్స్ట్ ఇది చూస్తే మనకి ఒకసారి చూడండి, ఈ విధంగా చూస్తే ఇక్కడ ఉండేది ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా దాని అర్థం ఏంటి? మనం ఓవరాల్ గా చూస్తే ఈ విధంగా ఉంది కదా, అందులో ఎక్కడికి వచ్చింది అనుకోండి సేమ్ మళ్ళీ అదే ఏర్పాటు అవుతుందా లేదా? కాబట్టి ఇటువంటివి ఎన్ని ఉన్నా మనం చూస్తే ఇదంతా చూస్తే ఒక క్రమ పటంలాగా అనిపిస్తుందా లేదా? అది బహుభుజ ఏదో మనకు అనవసరం, కానీ కరెక్ట్ గా ఉండేటటువంటి పటంలాగా అనిపిస్తుందా లేదా? అంటే ప్రతి భుజము సేమ్ ఒకేలా ఉంటాయనే విషయం మనకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. కాబట్టి ఎన్ని అయితే మనకి అవి ఉంటాయో సూదులు అంటే శీర్షాలు అంటే అన్ని పటాలు మనకి ఏర్పాటు అవుతాయి. 1 2 3 4 5 6 అంటే దీని తాలూకు భ్రమణ సౌష్ఠవ పరిమాణము 6. ఇక్కడ చూసుకో, కావాలంటే ఇంతకు ముందు దీనికి చెప్పాము 3 అని చెప్పాము, ఇక్కడ చూసుకో 1 2 3 3. ఒకవేళ చతురస్రం తీసుకో 1 2 3 4 అంటే 4. నెక్స్ట్ దీనికి చూసుకో 6. ఒకవేళ దీనికి చూసుకో 1 2 3 4 5 5. అంటే క్రమంగా ఉండేటటువంటి క్రమ బహుభుజులు అయితే ఎన్ని శీర్షాలు అయితే ఉంటాయో లేకపోతే ఎన్ని భుజాలు అయితే ఉంటాయో అదే దాని తాలూకు భ్రమణ సౌష్ఠవ పరిమాణం. ఇప్పుడు ఇది చూస్తే మనం ఈ విధంగా రొటేషన్ చేసినప్పుడు సేమ్ ఎన్నిసార్లు అయితే వస్తుంది. ఒకసారి మనం కరెక్ట్ గా చూస్తే ఇక్కడ ఉండేది ఇక్కడికి రావాలి అంటే సేమ్ అంటే ఇటువంటి ఎన్ని ఉన్నాయి మనకి 3 ఉన్నాయి. అంటే 360 డిగ్రీలని మనం తిప్పేటప్పుడు ఎన్నిసార్లు వస్తుంది? 3 సార్లు వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఉండేది ఇక్కడికి వస్తుంది, సేమ్ ఇక్కడ ఉండేది ఇక్కడికి వచ్చింది కదా, అదే మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకో సేమ్ మొత్తం మనకి ఎన్ని అవుతున్నాయి? 3 అవుతున్నాయా లేదా? అంటే 300 ప్రతి 120 డిగ్రీలకి సేమ్ అదే వస్తుంది. కాబట్టి ఎన్ని వస్తాయి? ఓవరాల్ గా 3 వస్తాయి. కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణం 3. ఫస్ట్ ఇక్కడ ఉంది 1, నెక్స్ట్ ఇక్కడ ఉండేది ఇక్కడికి వస్తుంది 2. అంటే మనం ఫస్ట్ ఇక్కడ ఉంది, దాన్ని మనం 120 డిగ్రీలు తిప్పితే ఇక్కడికి వస్తుంది. అంటే ఒకసారి అయింది, అంటే ఇది ఉండేది ఇక్కడికి వచ్చింది ఒకసారి అయింది. మళ్ళీ ఇంకొక 120 అంటే ఓవరాల్ గా 240 ఇక్కడికి వస్తుంది. మళ్ళీ సేమ్ 360 కంప్లీట్ అయినప్పుడు సేమ్ యథావిధిగా ఎక్కడ ఉంది అక్కడికి వచ్చేస్తుంది. అంటే ఓవరాల్ గా ఎన్ని వచ్చాయి? మనకి 3 వచ్చాయి. కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణము 3గా మనం చెప్పొచ్చు. ఆ విధంగా భ్రమణ సౌష్ఠవ పరిమాణము కోణము ఆ రెండింటి గురించి కూడా పూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఎక్సర్సైజ్ 12.3. ఇది ఇందులో ఫస్ట్ 3వ చూస్తే మొదటి 2 మనకి అంతగా అవసరం లేనివి, ఆడ పటాలు గీయమని చెప్పాడు, మనం గీయాల్సిన అవసరం లేదు కదా. 3వ చూస్తే ఒకవేళ ఒక పటానికి 2 లేదా అంతకంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు ఉంటే, ఒక పటానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను సమబాహు త్రిభుజం తీసుకుంటాను, ఈ పటానికి 2 లేదా అంతకంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు, దీనికి ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయా లేదా? కాబట్టి 3 సౌష్ఠవ రేఖలు ఉన్నాయి. దానికి 1 కంటే ఎక్కువ పరిమాణం గల భ్రమణ సౌష్ఠవం ఉంటుందా? అంటే ఒక పటానికి 2 కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖ ఉంటే దానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా ఎక్కువే ఉంటుందా అని అడుగుతున్నాడు. భ్రమణ సౌష్ఠవ పరిమాణం దీనికి ఎంత? 3. ఎందుకు? ప్రతి 120 డిగ్రీలకి కూడా సేమ్ అదే పటం వస్తుంది మనం ముందే చెప్పుకున్నాం. కాబట్టి మరి భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా 1 కంటే ఎక్కువ వస్తుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను చతురస్రం తీసుకుంటే చతురస్రం తాలూకా సౌష్ఠవ రేఖలు సిమిట్రీ లైన్స్ ఏమి ఈ విధంగా 4 అవుతాయి. అంటే 2 కంటే ఎక్కువ కాబట్టి సౌష్ఠవ రేఖలు 4 తీసుకున్నాను నేను. మరి దాని తాలూకా అదే చతురస్రం తాలూకా భ్రమణ సౌష్ఠవ పరిమాణము 1 కంటే ఎక్కువ ఉంటుందని అంటున్నాడు. భ్రమణ సౌష్ఠవ పరిమాణము దీనికి ప్రతి 90 డిగ్రీలకి సేమ్ అదే పటం మళ్ళీ వస్తుంది. కాబట్టి దీనికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అవుతుంది? 4 అవుతుంది. కాబట్టి 2 కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా దానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా 1 కంటే ఎక్కువే ఉంటుంది. ఆ పాయింట్ తెలియడం కోసం ఆ క్వశ్చన్ చూసాం. నెక్స్ట్ మనం 4వ చూస్తే క్రింది ఖాళీలను పూరించండి. ఇక్కడ ఆకారాలు ఇచ్చాడు, అలాగే భ్రమణ కేంద్రం ఇచ్చాడు, భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఇచ్చాడు, భ్రమణ కోణం ఇచ్చాడు.
చతురస్రము, చతురస్రం ఏ విధంగా ఉంటుంది మన మైండ్ లోకి రావాలి. భ్రమణ కేంద్రం ఎక్కడ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ చతురస్రము ఈ విధంగా ఉంటుంది. భ్రమణ కేంద్రము అంటే దీన్ని ఎక్కడ పెట్టి మనం తిప్పాలి అని అంటున్నాడు. ఈ విధంగా కర్ణాలు గాని భుజాలు గాని వాటి తాలూకా మధ్య బిందువు నుంచి కర్ణాల తాలూకా మధ్య బిందువు భ్రమణ కేంద్రం అవుతుంది. అంటే ఇది అవుతుంది భ్రమణ కేంద్రం. భ్రమణ సౌష్ఠవ పరిమాణం, పరిమాణం అంటే 360 డిగ్రీస్ కంప్లీట్ అయ్యేలో ఎన్నిసార్లు వస్తుంది? 4 సార్లు కదా వస్తుంది, కాబట్టి 4. భ్రమణ కోణము మనకి ప్రతి 90 డిగ్రీలకు ఒకసారి వస్తుంది. ఒకవేళ ఇది నీకు తెలియదు అనుకోండి, మనకి బాహ్య కోణాలు మొత్తం 360 డిగ్రీలు. అంటే భ్రమణ కోణము, మనము భ్రమణ కోణము అంటే ఏ విధంగా కనుక్కోవాలి అంటే, మనకి క్రమ బహుభుజి అయితే క్రమ బహుభుజి యొక్క ఏ క్రమ బహుభుజి అయినా, అది సమబాహు త్రిభుజమైన, చతురస్రమైన, క్రమ పంచభుజి అయినా ఏదైనా కూడా బాహ్య కోణాలు మొత్తం 360 డిగ్రీలు ఉంటుంది. దానిని మనము అందులో ఉన్న భుజాలతో భాగిస్తే, చతురస్రానికి ఎన్ని భుజాలు ఉంటాయి? చతురస్రం అన్నాడు కదా 4 భుజాలు ఉంటాయి, కాబట్టి భాగిస్తే 90 డిగ్రీలు వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? ప్రతి 90 డిగ్రీలు మనం రొటేషన్ చేస్తే సేమ్ అదే పటం వస్తుంది. కాబట్టి భ్రమణ కోణం ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. దీర్ఘ చతురస్రము, మనకి దీర్ఘ చతురస్రం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మరి దీర్ఘ చతురస్రం తాలూకు భ్రమణ కేంద్రం ఎక్కడ ఉంటుంది? భ్రమణ కేంద్రం ఎక్కడ ఉంటుందంటే భుజాల తాలూకా మధ్య బిందువుల ద్వారా ఏర్పడే, అంటే సౌష్ఠవ రేఖల తాలూకా మిలిత బిందువు ఎక్కడ వస్తుంది కదా, అంటే ఇక్కడ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. భ్రమణ సౌష్ఠవ పరిమాణము ఇది మనకి ఈ విధంగా ఉండేటటువంటి రెక్టాంగిల్ ఏదైతే ఉందో దాన్ని మనం 90 డిగ్రీస్ తిప్పామనుకోండి ఈ విధంగా వస్తుంది. మళ్ళీ 180 తిప్పామనుకోండి ఇంతకు ముందు ఏదైతే ఉందో అదే వస్తుంది. కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణం 360 కంప్లీట్ అయ్యేలోపు మనకి 2 టైమ్స్ మాత్రమే వస్తుంది. కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణము దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ కి 2 అవుతుంది. నెక్స్ట్ భ్రమణ కోణము మనకి 180 డిగ్రీలు అయినప్పుడే మళ్ళీ అది వచ్చింది, అంతే కదా, మనకి ఎక్కడ రాలేదు. కాబట్టి 180 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ రాంబస్ కి చూస్తే, రాంబస్ కి మనకి భ్రమణ కేంద్రం ఎక్కడ ఉంటుందంటే కర్ణాల తాలూకా మధ్య బిందువు ఉంటుంది కదా, ఆ పాయింట్ దగ్గర ఉంటుంది. అది అర్థం చేసుకోవచ్చు. భ్రమణ సౌష్ఠవ పరిమాణము మనకి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఏమవుతుంది? రాంబస్ ది మనకి ఈ విధంగా తిప్పేటప్పుడు రాంబస్ ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయగలము? 2 గీయగలము. కాబట్టి ఇది కూడా మనకి 2 టైమ్స్ మాత్రమే రిపీట్ అవుతుంది. కాబట్టి రాంబస్ తాలూకా భ్రమణ సౌష్ఠవ పరిమాణము 2 అవుతుంది. 2 అయ్యింది అంటే దాని అర్థం ఏంటి? మొత్తం 360 డిగ్రీల్లో 2 సార్లు రిపీట్ అయినది. దాని అర్థం అంటే ప్రతి 180 డిగ్రీలకు ఒకసారి సేమ్ అదే రిపీట్ అవుతుంది. కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణం 180 డిగ్రీలు, కోణం 180 డిగ్రీలు. నెక్స్ట్ రాంబస్ అయిపోయింది. సమబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజం తాలూకా భ్రమణ సౌష్ఠవ కేంద్రం ఎక్కడ ఉంటుంది? ఆ సౌష్ఠవ రేఖల తాలూకా మిలిత బిందువు. నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవ పరిమాణము ఇది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 3 సార్లు రిపీట్ అవుతుంది. ఎన్ని డిగ్రీలకి అదే మళ్ళీ రిపీట్ అవుతుంది? మొత్తం 360 డిగ్రీలు. బాహ్య కోణాలు మొత్తం అందులో ఉన్న భుజాలతో మనం భాగిస్తే భ్రమణ సౌష్ఠవ కోణం వస్తుంది. ఎంత వచ్చింది అంటే ప్రతి 120 డిగ్రీలకి మనకి ఒక సేమ్ అదే సంబాత్రం వచ్చింది కదా, భ్రమణ సౌష్ఠవ కోణము మనకి 120 డిగ్రీలు అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రమ షడ్భుజి, క్రమ షడ్భుజి అంటే 6 భుజాలు ఉంటాయి. ఈ విధంగా 6 భుజాలు ఉంటాయి అని అంటున్నాం. వాటి తాలూకా ఈ విధంగా కర్ణాలు అలాగే సౌష్ఠవ రేఖల మిలిత బిందువు ఉంటారు కదా, దాన్ని ఆధారంగా చేసుకుంటే ఆ సౌష్ఠవ రేఖల మిలిత బిందువే మనకి భ్రమణ కేంద్రం అవుతుంది. అది నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవ పరిమాణము. నీకు క్రమ అన్నాడు అంటే ఎన్ని భుజాలు ఉంటాయి అదే మనకి భ్రమణ సౌష్ఠవ పరిమాణం. షడ్భుజం అనేది 6 భుజాలు, కాబట్టి 6 అనేది భ్రమణ సౌష్ఠవ పరిమాణం అవుతుంది. మరి భ్రమణ కోణం ఎంత? అది మనకి ఇంపార్టెంట్. ఇంతకు ముందే చెప్పాను, ఇక్కడ క్రమ బహుభుజి అయినా అంటే క్రమ బహుభుజి ఏదైనా కూడా దాని తాలూకు బాహ్య కోణాలు మొత్తం 360 డిగ్రీలు ఉంటుంది. దానిని అందులో ఉన్న భుజాలతో మనం భాగిస్తే ఎంత వచ్చింది? 60 డిగ్రీలు వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి 60 డిగ్రీలకి సేమ్ మళ్ళీ అదే అదే షడ్భుజి మనకి ఏర్పాటు అవుతుందన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి భ్రమణ సౌష్ఠవ కోణము 60 డిగ్రీలు. నెక్స్ట్ వృత్తము, వృత్తం తాలూకా భ్రమణ సౌష్ఠవ కేంద్రం ఏమవుతుంది? మనకి వృత్త కేంద్రం అవుతుంది. భ్రమణ సౌష్ఠవ పరిమాణం, వృత్తానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం మనం చెప్పగలమా? చెప్పలేము. ఎందుకు? మన వృత్తానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత కొంచెం తిప్పినా కూడా నీకు సేమ్ మళ్ళీ అదే వృత్తం వస్తుంది. ఎందుకు? మనకు వృత్తానికి సౌష్ఠవ రేఖలు అనంతం కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా అనంతంగానే చెప్పొచ్చు. మరి భ్రమణ సౌష్ఠవ కోణము మనము చెప్పలేము అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అర్ధవృత్తం, అర్ధవృత్తంకి వచ్చేసరికి అర్ధవృత్తం అంటే ఏ విధంగా ఉంటుంది? ఇలా ఉంటుంది. అలా ఉంటే దాని తాలూకు భ్రమణ సౌష్ఠవ కేంద్రం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, అంటే వృత్త కేంద్రం వద్ద ఉంటది. నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవ పరిమాణం సేమ్ మళ్ళీ ఇదే పటం నీకు ఎప్పుడు ఏర్పాటు అవుతుంది? ఒకవేళ 90 తిప్పావనుకో ఇలా వస్తుంది, మళ్ళీ 180 తిప్పావనుకో ఇలా వస్తుంది, మళ్ళీ ఒకవేళ 270 తిప్పావనుకో ఇలా వస్తుంది, మళ్ళీ 360 తిప్పినప్పుడు మాత్రమే మళ్ళీ అది వస్తుంది. అంటే భ్రమణ కేంద్రం అంటే మనకు తెలిసింది, అంటే అక్కడ వృత్త కేంద్రం అని. భ్రమణ సౌష్ఠవ పరిమాణం, దీనికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత? సేమ్ మళ్ళీ అది 360 కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక్కసారి వచ్చింది భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఒకటే. భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుంది? మనకి 360 వరకు మరి రాలేదు, కాబట్టి భ్రమణ సౌష్ఠవ కోణం ఏమవుతుంది? 360 డిగ్రీస్ అవుతుంది. ఆ విధంగా మనకి ప్రతి దానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణము, భ్రమణ సౌష్ఠవ కోణము. ఒకవేళ మనకి ఇక్కడ క్రమ షడ్భుజి అన్నాడు కదా, క్రమ పంచభుజి
అంటే 5 భుజాలు ఉండేటటువంటి సమానంగా 5 భుజాలు ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఎన్ని భుజాలు అయితే ఉంటాయి అదే దాని తలక భ్రమణ సౌష్ఠవ పరిమాణం. అప్పుడు ఏమవుతుంది, భ్రమణ సౌష్ఠవ పరిమాణం 5 అవుతుంది. మనకి భ్రమణ సౌష్ఠవ కోణం కావాలంటే మొత్తం 360 డిగ్రీలు, బాహ్య కోణాలు మొత్తం 360ని 5తో భాగిస్తే 5 భుజాలు కాబట్టి ఒక్కొక్కటి ఎంత వస్తుంది, 72 డిగ్రీలు వస్తుంది. కాబట్టి ప్రతి 72 డిగ్రీలు తిప్పేటప్పుడు సేమ్ మళ్ళీ అదే పటం వస్తుంది. కాబట్టి భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుంది, 72 డిగ్రీలు అవుతుంది. ఆ విధంగా ఏది అడిగినా కూడా అంటే ఇక్కడ క్రమ షడ్భుజి అన్నా, క్రమ పంచభుజి అన్నా, చతురస్రం అన్నా, సమబాహు త్రిభుజం అన్నా, ఒకవేళ క్రమ దశభుజి అన్నా ఏదన్నా కూడా మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 5వ చూస్తే ఒకటి కంటే ఎక్కువ రేఖ మరియు భ్రమణ సౌష్ఠవాన్ని కలిగి ఉన్న చతుర్భుజాల పేర్లు క్వాడ్రిలేటరల్ నేమ్స్ ఏమో చెప్పమంటున్నాడు. అంటే భ్రమణ సౌష్ఠవ రేఖలేమో ఒకటి కంటే ఎక్కువ ఉండాలి, అలాగే భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా ఒకటి కంటే ఎక్కువ ఉండాలి. ఆ విధంగా ఉండేటటువంటి చతుర్భుజాల పేర్లు, చతుర్భుజం అంటే 4 భుజాలు ఉండేటటువంటి ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. మనకి ఫస్ట్ చతుర్భుజాలకు వచ్చేసరికి చతుర్భుజం ఈ విధంగా ఉంటుంది. మనకి దీంతో మనకి ఏది కూడా ఏర్పాటు అవుతుంది, భ్రమణ సౌష్ఠవ పరిమాణం రాదు, సౌష్ఠవ రేఖ కూడా రాదు. నెక్స్ట్ దాని తర్వాత ఏమొస్తుంది, ట్రెపీజియం. ట్రెపీజియం కూడా మనకి సౌష్ఠవ రేఖ ఒకటి ఉంటుంది, సారీ సమలంబ సమద్విబాహు చతుర్భుజం అనుకోండి. అప్పుడు ఆ విధంగా తీస్తే సౌష్ఠవ రేఖ అయితే ఒకటి వస్తుంది, కానీ భ్రమణ సౌష్ఠవ పరిమాణం 360 కంప్లీట్ అయితే గానీ రాదు. కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఒకటి కంటే ఎక్కువ ఉండాలి అని అంటున్నాడు. కాబట్టి ఇది మనకు అవ్వదు. నెక్స్ట్ ఒకవేళ మనం ఇందులో చూస్తే మనకి సమాంతర చతుర్భుజానికి అసలు సౌష్ఠవ రేఖలే ఉండవు, కాబట్టి దాన్ని కూడా తీసుకోకూడదు. తర్వాత మనం తీసుకోవాల్సింది అంటే దీర్ఘ చతురస్రము. దీర్ఘ చతురస్రానికి ఒకటి కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు ఉంటాయా లేదా, ఉంటాయి. ఈ విధంగా ఒకటి, ఈ విధంగా ఒకటి. సేమ్ మళ్ళీ దీనికే భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా ఒకటి కంటే ఎక్కువ ఉంటుందా లేదా, ఉంటది. ఎలా చెప్తున్నాము, దీన్ని 180 తిప్పితే సేమ్ మళ్ళీ దీర్ఘ చతురస్రం వస్తుంది, మళ్ళీ 360 తిప్పితే మళ్ళీ సేమ్ దీర్ఘ చతురస్రం వస్తుంది. అంటే మనకి అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ దీర్ఘ చతురస్రం అవుతుంది. అలాగే ఒకవేళ చిత్రాస్త్రం చూద్దాం. చిత్రాస్త్రానికి ఒకసారి చూస్తే స్క్వేర్ కి ఒకటి కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు ఉంటాయా ఉండవా, ఉంటాయి. కాబట్టి ఈ రకంగా 1 2 3 4 4 రకాల సౌష్ఠవ రేఖలు ఉంటాయి. సేమ్ అదే చిత్రాస్త్రానికి ఒకటి కంటే ఎక్కువ భ్రమణ సౌష్ఠవం ఉంటుందా, భ్రమణ సౌష్ఠవం కూడా ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది. ప్రతి 90 డిగ్రీలకి సేమ్ అదే పటం వస్తుంది. కాబట్టి మొత్తం 360 కంప్లీట్ అయ్యేలోపు భ్రమణ సౌష్ఠవం 4 వస్తుంది. కాబట్టి 4 సౌష్ఠవ రేఖలు ఉన్నాయి, అలాగే భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా 4. కాబట్టి వీడు కూడా ఏమన్నాడు, ఒకటి కంటే ఎక్కువ భ్రమణ సౌష్ఠవం రేఖా సౌష్ఠవం ఉన్న చతుర్భుజాలు ఏవైనా ఉన్నాయా, ఉంటే వాటి పేర్లు చెప్పడం అన్నాడు. అక్కడ దీర్ఘ చతురస్రం అవుతుంది, చతురస్రం కూడా అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 6వ చూస్తే ఒక కేంద్రం చుట్టూ 60 డిగ్రీలు తిరిగిన తర్వాత ఒక పటం దాని అసలు స్థానం మాదిరిగానే కనిపిస్తుంది. ఏ ఇతర కోణాల్లో పటానికి ఇదే మాదిరిగా జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గా మనం చెప్పొచ్చు. మనకి టోటల్ గా ఒక పటం మొత్తం కంప్లీట్ అయ్యి సేమ్ మళ్ళీ అదే ప్లేస్ కి రావాలంటే 360 కంప్లీట్ అవ్వాలి, అవునా కదా. ఇప్పుడేమంటున్నాడు, ఒక పటాన్ని 60 డిగ్రీలే తిప్పినప్పుడు సేమ్ మళ్ళీ అదే పటం వచ్చిందని అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి, 360 కంప్లీట్ అయ్యేలోపు 60 డిగ్రీలు ఉన్నది ఎన్నిసార్లు ఏర్పాటు అవుతుంది, 60 డిగ్రీలతో భాగిస్తే 6 వస్తాయి. అంటే మన 360 కంప్లీట్ అయ్యేలోపు 6 సార్లు సేమ్ అదే పటం వస్తుంది. అది ఏ పటం అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు, మనకు అది ఏ పటం అనేది ఇవ్వలేదు, కానీ 6 సార్లు సేమ్ అదే పటం వస్తుంది. మరి 6 సార్లు మొదటిసారి 60 డిగ్రీలు ఉన్నాడు, ఆ తరువాత మళ్ళీ ఇంకొక 60 కలపాలి, అంటే 120 డిగ్రీలు. అంటే 120 డిగ్రీలు కూడా సేమ్ మళ్ళీ అదే పటం వస్తుంది. మళ్ళీ 63 180, 240, 64 65 300, 66 360. అంటే ఓవరాల్ గా మొదట 60 డిగ్రీలప్పుడు అదే పటం వస్తే సేమ్ మళ్ళీ అదే పటం 120 దగ్గర, 180 దగ్గర, 240 దగ్గర, 300 దగ్గర, 360 దగ్గర, ఇన్ని రకాల దగ్గరలో కూడా సేమ్ అదే పటం వస్తుంది. అంటే 6 సార్లు వస్తుంది. కావాలని చూడు, 1 2 3 4 5 6, అవునా కదా. అంటే ఆ కోణాలు ఏమిటి, ఇవి ఆ కోణాలు. మనకి ఆప్షన్స్ లో ఒక పటం 60 డిగ్రీలు తిప్పేటప్పుడు సేమ్ పూర్వస్థితిలో ఉన్న పటాన్ని పొందితే మళ్ళీ ఈ క్రింది వాటిలో ఏ సందర్భంలో మళ్ళీ అదే పటం మనకు రాదు అని అడుగుతాడు. అప్పుడు ఆప్షన్స్ లో ఇందులో ఏదో ఒక 3 ఇచ్చేసి మనకి కానిది అంటే సంబంధం లేనిది 220 డిగ్రీలు ఇస్తాడు. అప్పుడు మనకి కానిది ఏదని అడుగుతాడు, ఆప్షన్ 220 పెట్టాలి. ఆ విధంగా వీటిల్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కి నీకు ఒక పటాన్ని 90 డిగ్రీలు తిప్పేటప్పుడు సేమ్ మళ్ళీ అదే పటం పొందితే, పూర్వస్థితిలో ఉన్న పటాన్నే పొందితే ఏ ఏ కోణాల దగ్గర సేమ్ మళ్ళీ అదే పటం వస్తుందంటే ఫస్ట్ లో 90 డిగ్రీల దగ్గర వచ్చింది, మళ్ళీ 90కి 90 కలిపి 180, మళ్ళీ ఇంకొక 90 కలిపి 270, మళ్ళీ ఇంకో 90 కలిపి 360. అక్కడికి వచ్చి ఆగిపోవాలి. ఎందుకు, 360 కంప్లీట్ అయిపోయినట్టే కదా, అక్కడితో ఆగిపోవాలి. ఇప్పుడు నీకు 90 డిగ్రీలు స్టార్టింగ్ లో తిప్పినప్పుడు సేమ్ అదే పటం వచ్చింది అన్నాడు కదా, మళ్ళీ అదే పటం 180 దగ్గర వస్తుంది, 270 దగ్గర వస్తుంది, 360 దగ్గర కూడా వస్తుంది. మనకేమంటాడు, 90 డిగ్రీలు మనం భ్రమణ కోణం 90 డిగ్రీలు తిప్పేటప్పుడు పూర్వస్థితిలో ఉన్న పటాన్ని పొందితే మళ్ళీ ఈ క్రింది వాటిలో ఏ కోణం దగ్గర పూర్వస్థితిలో ఉన్న పటాన్ని పొందము అని అంటాడు. పొందాము అంటే ఇందులో ఏదో ఒకటి
ఇస్తాడు. పొందము అంటే ఇందులో 3 ఇచ్చేసి పొందనిది ఏదో ఒకటే, సపోజ్ 280 డిగ్రీలు ఏదో ఇస్తాడు, అది మనకి ఆన్సర్ అవ్వదు. ఆ విధంగా మనం చాలా చాలా జాగ్రత్తగా చూసుకొని చెయ్యాలి. ఇది ఒకటి మంచి బిట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 7 చూస్తే భ్రమణ కోణం 45 డిగ్రీలు 17 డిగ్రీలు కలిగి ఉన్న వాటికి మనం ఒకటి కంటే ఎక్కువ భ్రమణ సౌష్ఠవాన్ని కనుగొనగలమా? మనం ఒకసారి చూస్తే భ్రమణ సౌష్ఠవ పరిమాణం కనుక్కోవాలి అంటే బాహ్య కోణాలు మొత్తం 360 డిగ్రీలు బై మనకి 45 డిగ్రీలు అంటున్నాడు, కాబట్టి 45 డిగ్రీలతో భాగిస్తే మనకి భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంతా తెలుస్తుంది. 45 రెళ్ళు 90, 94 360 అంటే 45 8ల 360 అని అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక పటాన్ని 45 డిగ్రీలు తిప్పినప్పుడు సేమ్ అదే పటం వస్తే అటువంటి పటము పూర్తిగా కంప్లీట్ అయ్యే లోపు 8 సార్లు వస్తుంది. కాబట్టి 45 డిగ్రీలతో మనం ఒకటి కంటే ఎక్కువ భ్రమణ సౌష్ఠవాన్ని పొందగలుగుతామా లేదా? అవకాశం ఉంది కదా, కాబట్టి ఇది అవుతుందని అర్థం చేసుకోవచ్చు. 17 డిగ్రీలు కాబట్టి మొత్తం 360 డిగ్రీలు 17తో భాగించాము అని అనుకోండి. 17తో మనం 360ని ఎగ్జాక్ట్ గా అక్కడ ఇంతకు ముందు ఏదైతే మనకి నెంబర్ వచ్చిందో ఆ విధంగా మనకి నెంబర్ వస్తుందా? నెంబర్ రాదు, పాయింట్స్ లో వస్తుంది. కాబట్టి అదే మనకు రాంగ్. ఎందుకు? భ్రమణ సౌష్ఠవ పరిమాణాన్ని ఏర్పరచదు. అంటే నువ్వు ఒక పటాన్ని 17 డిగ్రీలు తిప్పావు అంటే దాని అర్థం ఏంటి? ప్రతి 17 దగ్గర వస్తుందని, ఆ తర్వాత 34 దగ్గర వస్తుందని. అంటే ఆ విధంగా చూసుకుంటే 360 కంప్లీట్ కరెక్ట్ గా 360 దగ్గర మళ్ళీ నీకు రావాలి. అది 360 దగ్గర మళ్ళీ నీకు అది రావాలి, కానీ అక్కడ రావట్లేదు. కాబట్టి 17 డిగ్రీలు ఏర్పడేటప్పుడు నీకు భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఒకటి కంటే ఎక్కువ సందర్భాలు మనం పొందలేము, కాబట్టి కాదు అని అర్థం చేసుకోవచ్చు. ఇది ఈ విధంగా మనం సౌష్ఠవానికి సంబంధించి ప్రతి పాయింట్ ని కూడా చాలా డీటెయిల్ గా చూడడం జరిగింది. నెక్స్ట్ ఈ సౌష్ఠవానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కూడా చాలా వరకు డిస్కషన్ చేసాము. డిఎస్సి లెవెల్లో మనం ఇప్పుడు ఏదైతే లెసన్ చెప్పామో దాని నుంచి వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. నెక్స్ట్ 7th క్లాస్ లో లాస్ట్ లెసన్ ఘనాకృతుల దుశ్రీకరణ. ఇది 13వ లెసన్. ఈ లెసన్ తో మనకి 7th క్లాస్ కంప్లీట్ అవుతుంది. అందులో ఎక్సర్సైజ్ 13.1 చూస్తే ఫస్ట్ ఎక్సర్సైజ్ సమగణములు తయారు చేయడానికి ఉపయోగించే వలలను గుర్తించండి. ఇక్కడ కిందన కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు, వాటితో సమగణము అంటే క్యూబ్ అనేది తయారు చేయగలగాలి. ఇటువంటి వాటిని మనము అంటే ఒక మైండ్ లో ఊహించుకొని చేయడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటది. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా మడత పెట్టగలిగితే సమగణం ఏర్పాటు అవుతుందో లేదో చూడాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ 4 బాక్సులు నేను ఈ విధంగా ఒక బాక్స్ లో తయారు చేస్తే ఇది ఒకవైపు మూత అవుతుంది, కానీ ఇది రెండో వైపు మూత నీకు అవ్వదు. ఎందుకు? ఇది ఒకవేళ ఎక్కడుంటే ఖచ్చితంగా ఈ మూత ఎక్కడ లేకుండా ఎక్కడుంటే నీకు సపోజ్ ఈ 4 మూతలు ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్ అయిపోతాయి. ఇల్లు 2 ఏమవుతాయి? టాప్, బాటమ్ అవుతాయి, సరిపోతుంది. కానీ ఇక్కడ నీకు పక్కన కింద ఇవ్వకుండా పక్కన ఇచ్చాడు, కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి దీంతో మన సమగణాన్ని ఏర్పాటు చేయలేము. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ విధంగా ఉన్నదాన్ని మనం ఈ మూడింటిని ఈ విధంగా మడత పెడితే దీన్ని ఈ విధంగా మడత పెడితే ఈ రెండు కూడా పైన కిందనే వస్తాయి. ఈ రెండు కూడా నీకు ఫ్రంట్ బ్యాక్ వస్తాయి. ఈ రెండు కూడా రైట్ లెఫ్ట్ వస్తాయి. ఆ విధంగా చూసుకుంటే మనకి దీనితోటి మనం సమగణాన్ని ఏర్పాటు చేయవచ్చు. నెక్స్ట్ దీనితో కూడా మన సమగణాన్ని మనం ఈ విధంగా మడతలు పెట్టి దీన్ని ఈ విధంగా క్లోజ్ చేస్తే దీన్ని ఈ విధంగా క్లోజ్ చేస్తే ఈ రెండు కూడా మనకి లెఫ్ట్ రైట్ అవుతాయి. ఈ రెండు కూడా మనకి టాప్ బాటమ్ అవుతాయి. ఈ రెండు లెఫ్ట్ రైట్ అవుతాయి. కాబట్టి దీనితో కూడా నువ్వు సమగణాన్ని ఏర్పాటు చేస్తాను. అంటే ఇదంతా కూడా మనం ఊహించుకునే చేయాలి. కాబట్టి ఇటువంటి వాటిని మనం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు, కానీ మనం ఏంటంటే ఊహించుకునే చేయాలి. ఇక్కడ చూస్తే ఈ 4 కూడా ఇంతకుముందు నేను చెప్పినారు, ఈ 4 కూడా మనం ఈ విధంగా ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్ పెడితే ఇల్లు 2 ఏమవుతాయి? టాప్ నుంచి ఒక మూత, బాటమ్ నుంచి ఒక మూత. కాబట్టి దీంతో మనకి సమగణం ఏర్పాటు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇంతకు ముందు చెప్పినలాంటిది ఈ 4తో కూడా మనం ఈ విధంగా ఒక బాక్స్ తయారు చేయొచ్చు. కానీ దీంతో ఒకవైపు తయారు చేస్తాం, కానీ దాన్ని పైనుంచి మూత వేయడానికి ఇది అటువైపు ఉండాలి యాక్చువల్ గా, కానీ ఇది రెండు ఒకవైపు ఇచ్చాడు. కాబట్టి దీంతోనే మనం ఏర్పాటు చేయలేం. నెక్స్ట్ ఇది చూస్తే ఈ 4 కూడా మనం ఈ విధంగా ఒక బాక్స్ తయారు చేస్తే ఇదొక మూత అవుతుంది, ఇదొక మూత అవుతుంది. కాబట్టి దీంతో మనం చేయొచ్చు. అంటే ఎన్ని రకాలతో మనం చేయలేము, ఈ రెండింటితో మనం చేయలేం. మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే ఈ విధంగా ఇందులో ఉండేటటువంటి వాటిలో ఒక 4 బొమ్మలు ఇచ్చి అందులో దేనితో మన సమగణాన్ని ఏర్పాటు చేయలేము. చాలా ఈజీగా అడగచ్చు, కానీ కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ చూస్తే సమగణాకార పాచికలు అనేవి ప్రతి తలంపై బిందువులను కలిగి ఉన్న సమగణం. అంటే ఒక డైస్ అనేది ఉందని అంటున్నాడు. ఒక పాచిక యొక్క ఎదురెదురు ముఖాలపై ఉన్న బిందువులు మొత్తం 7కు సమానంగా ఉంటుంది. అంటే ఇది స్టాండర్డ్ రెగ్యులర్ గా ఉండేటటువంటి స్టాండర్డ్ డైస్ అంటారు కదా. స్టాండర్డ్ డైస్ ఏ విధంగా ఉంటది? ఫస్ట్ ఒకవైపు 1 ఉంటే దానికి ఆపోజిట్ లో 6 ఉంటది. అంటే ఆ రెండు కలిపితే 7 అవ్వాలి. అంటే ఆ విధంగా ఎదురెదురు ముఖాలు కలిపితే 7 అయినప్పుడు ఆ డైస్ మనం ఏమంటాము? స్టాండర్డ్ డైస్ గా మనం చెప్తాం. ఒకవైపు 2 ఉంటే అటువైపు 5 ఉంటది, 7 అవ్వాలి. ఒకవైపు 3 ఉంటే ఇంకోవైపు కంపల్సరీగా 4 ఉండాలి, 7 అవుతుంది. అంటే వాటి తనకు ఎదురెదురు ముఖాలు కలిపినప్పుడు 7 అయితే అది మనకి స్టాండర్డ్ డైస్ గా మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని మిస్సింగ్ చేసి ఇచ్చారు, వాటిని మనం ప్లస్ చేయాలి. ఇక్కడ 1 ఇచ్చాడు, మనకి దానికి ఆపోజిట్ లో ఇది ఉంటది. కాబట్టి 1కి ఎంత ప్లస్ చేస్తే 7 అవుతుంది? స్టాండర్డ్ డైస్ కదా,
6 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 3 ఇచ్చాడు. 3 4 ఎప్పుడు కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం చెయ్యాలి అంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగా పక్కన ఎప్పుడు కూడా 7 అవ్వకూడదు, ఆ పాయింట్ గుర్తుండాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ నీకు 4 ఉండకూడదు, అవునా కాదు? ఇక్కడ 4 ఉండకూడదు అంటే కంపల్సరీ ఇక్కడే ఉండాలి. మరి దాన్ని బట్టి నువ్వు చూస్తే 1కి ఆపోజిట్ లో 6 రాస్తాను, 1 + 6 7, 3కి ఆపోజిట్ లో 4 రాస్తాను, 3 + 4 7, 2కి ఆపోజిట్ ఇక్కడ ఉంటది. చూసుకో, ఎప్పుడు కూడా నోట గుర్తుపెట్ట, పక్కన ఎప్పుడు కూడా 7 అవ్వకూడదు, ఆపోజిట్ లో ఉన్నదే 7 అవ్వాలి ప్లస్ చేసేటప్పుడు. నెక్స్ట్ అది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ 6 ఉందంటే ఆటోమేటిక్ ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ 4 ఉంది, పక్కన ఇక్కడ 3 ఉండకూడదు. ఎందుకు? 4 పక్కన ఎప్పుడు 3 ఉండకూడదు. 4 3 కలిపి 7 అయిపోద్ది. అంటే పక్కన ఎప్పుడు 7 అవ్వకూడదు, ఎదురెదురు కావాలంటే ఆ 3 ఎక్కడ ఉండకుండా ఇక్కడ ఉండాలి. మరి ఆటోమేటిక్ గా 1 3 4 5 6 అయిపోయింది, ఇది 2 అవుతుంది. అంటే ఈ 2 ఆపోజిట్ లో ఉంటాయి, ఈ 2 ఆపోజిట్ లో ఉంటాయి, ఈ 2 ఆపోజిట్ లో ఉంటాయి. ఆ విధంగా మనకి ఖాళీ చేసి ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్ గా లేదు అని అడుగుతాడు. ఇటువంటి వాటిని ఒక 4 ఇచ్చేసి ఏది కరెక్ట్ గా లేదంటే మన మైండ్ లో ఏముండాలి, ఎదురెదురు కలిపితే 7 అవ్వాలి, పక్క ఉన్నప్పుడు ఎప్పుడు 7 అవ్వకూడదు. ఇక్కడ ఇంతకు ముందు చూస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 ఇక్కడ 3 రాశాను అనుకోండి, అప్పుడు ఇక్కడ 2 ఇక్కడ 3 రాశాను అనుకోండి, ఇది మనకి తప్పు అవుతుంది. ఎందుకు? 4 3 కలిపితే 7, కానీ ఎదురెదురు ముఖాలు కలిపితే 7 అవ్వాలి, ఇక్కడ పక్క ముఖాలు కలిపితే 7 అవుతుంది. కాబట్టి ఇది మనకి రాంగ్ గా మనం చెప్పొచ్చు. ఆ విధంగా ఒక 4 ఇచ్చి అందులో కరెక్ట్ గా ఉన్న ఒక 3 ఇచ్చి ఎందులో తప్పు ఉన్నదని అడుగుతారు. కాబట్టి మనం ఆ ప్రాసెస్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకునంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఇచ్చిన పటం ఒక పాచికను తయారు చేయడానికి అవకాశం ఉన్నదా, అవుతుందా లేదా అని అడుగుతున్నాడు. మనం కరెక్ట్ గా ఇంతకు ముందే చెప్పాను. ఏం చెప్పాను? ఎదురెదురు ప్లస్ చేస్తే 7 అవ్వాలి, 1 6 7 అవుతుంది. పక్క కంపల్సరీగా 7 అవ్వకూడదు, కానీ ఇక్కడ 3 4 ఈ 2 ప్లస్ చేస్తే 7 అయిపోతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఉండేటటువంటి ఈ అంకెలతో ఒక డైస్, పర్ఫెక్ట్ డైస్ అనేది ఏర్పాటు అవ్వదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంతకు ముందు మనకి కరెక్ట్ గా అయిన ఒక 3 ఇచ్చేసి ఇది కాని అక్కడ పెడతాడు, మనకి కానిది అడిగాడు అనుకున్నప్పుడు ఇది మనం పెట్టాలి. ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే 4th ఒక గణం తయారు చేయడానికి ఒక అసంపూర్ణ వల ఇవ్వబడింది. ఇక్కడ కంప్లీట్ గా మనకి గణంలో క్యూబ్ లో 6 తలాలు ఉంటాయి, 6 తలాల్లో 3 ఇచ్చాడు, మిగిలిన 3 మనకి కంప్లీట్ చేయమని చెప్తున్నాడు. అంటే అవి ఎక్కడ ఉండాలి అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఏవైతే వలలు ఉన్నాయో అటువంటివి తయారు చేయమంటున్నాడు. నేను ఈ విధంగా ఒక తయారు చేస్తే ఇప్పుడు ఈ 4 కూడా ఒక బాక్స్ అనేది తయారవుతుంది. కాకపోతే మూత లేని బాక్స్లు అవుతాయి, పైన కింద మూత ఉండదు. కాబట్టి నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి పెడతాను, సేమ్ ఇక్కడ ఒకటి పెడతాను, అప్పుడు ఆటోమేటిక్ గా 2 కూడా మూతలేమో పైన కింద అయిపోతాయి. అది ఒక రకంగా మనం తయారు చేయొచ్చు. అంటే మనం ఇది మామూలుగా తెలుసుకోవడానికి ఇది ఎగ్జామ్ లో అయితే మనకి అడిగే అవకాశం అయితే మాక్సిమం లేదు. నెక్స్ట్ 5th చూస్తే సంబంధిత వలలను పక్కనిచ్చిన ఘనాకృతులతో జతపరచండి అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిలిండర్ ఇచ్చాడు, బి చూస్తే సిలిండర్ లో మనకి చివరిలో 2 వృత్తాలు ఉన్నాయి, మధ్యలో చూస్తే దీర్ఘచతురస్రం లాగా ఉంది. కాబట్టి 2 వృత్తాలు ఒక దీర్ఘచతురస్రం ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి బి అనేది 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కోన్ శంకువుకి వచ్చేసరికి ఒక వృత్తం ఉంది, అలాగే ఒక త్రిభుజం లా ఉంది. కాబట్టి ఇక్కడ చూస్తే ఇది మనకు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి పిరమిడ్ ఇచ్చాడు, పిరమిడ్ లో కిందనేమో చతురస్రాకారం ఉంది, ఆ సైడ్ ఏమో పిరమిడ్ లో ఎప్పుడు కూడా సైడ్లు మనకి త్రిభుజాకారంలో ఉంటాయి. కాబట్టి ఇంకో చతురస్రాకారంలో ఉంది, సైడ్లు ఏమో ఇక్కడ 4 చతురస్రానికి 4 భుజాలు ఉంటాయి. కాబట్టి 4 త్రిభుజాలు వెళ్ళి ఈ చివర కలుస్తాయి, కాబట్టి 4 త్రిభుజాలు. కాబట్టి ఇది అవుతుంది. నెక్స్ట్ మిగిలింది ఏంటంటే క్యూబ్ అనేది మనం విడదీసాం అనుకోండి, ఈ విధంగా 6 బాక్సులు అవుతాయా లేదా, కాబట్టి ఇది అవుతుంది. ఆ విధంగా మనకి మ్యాచింగ్ చేయడానికి ఇచ్చాడు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 13.3 మనకి ఇంతకు ముందు 13.2 ఎక్సర్సైజ్ లో మన ఎగ్జామ్ పరంగా ఉపయోగపడింది ఏది లేదు, అందుకని చెప్పుకోవట్లేదు. 13.3 ఎక్సర్సైజ్ చూస్తే ఫస్ట్ ఈ క్రింది ఇచ్చిన గణాలకు ఏం చేయమంటున్నాడు, నిలువు కోత మరియు అడ్డు కోత చేయండి అని అంటున్నాడు. అంటే నిలువు కోత అంటే ఈ విధంగా వర్టికల్ గాను, అడ్డు కోత అంటే ఈ విధంగా హారిజంటల్ గాను కోస్తే ఏ ఆకారాలు ఏర్పడతాయి అని అంటున్నాడు. ఇక్కడ కొన్ని ఇవ్వడం అయితే జరిగింది, వాటికి ఫస్ట్ నిలువు కోతలన్నీ చెప్పేస్తాను వర్టికల్ గా, అలాగే ఆ తర్వాత వాటికే మనం అడ్డుకోతలన్నీ ఒకసారి చెప్పుకుందాం. ఫస్ట్ నిలువు కోతలు చూద్దాం. ఒక ఇటుక ఏ విధంగా ఉంటుంది, దీర్ఘ ఘనాకృతిలో ఉంటుంది. దానికి నిలువు కోత ఈ విధంగా కోస్తే ఏమొస్తుంది, కోసిన తర్వాత దాన్ని చూసాం అనుకోండి, అది ఏ షేప్ లో ఉంటది, మనకి ఏ షేప్ లో ఉంటది అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ఇటుక అనేది నిలువు కోత కోస్తే దీర్ఘ చతురస్రాకారము అంటే రెక్టాంగిల్ షేప్ లో ఉంటది. ఒక గుండ్రని యాపిల్ ఈ విధంగా ఒక గుండ్రంగా యాపిల్ ఉంటుంది, దీన్ని ఈ విధంగా కట్ చేస్తే అప్పుడు నీకు అక్కడ ఏ షేప్ వస్తుంది, వృత్తం వస్తుంది. నెక్స్ట్ ఒక పాచిక, ఇవన్నీ కూడా మనకి 3D షేప్లు, వాటిని మనం కట్ చేసి చూసిన తర్వాత ఏ షేప్లు వస్తాయని అడుగుతున్నాను. మనకి ఒక పాచిక అంటే డైస్ ఈ విధంగా ఉంటది, అంటే అదేంటిది సమగరంలాగా ఉంటుంది. దాన్ని మనం నిలువుగా కట్ చేస్తే చతురస్రాకారం వస్తుంది. నెక్స్ట్ ఒక స్తూపాకార గొట్టము ఈ విధంగా దాన్ని ఈ విధంగా కట్ చేస్తే అక్కడ ఏ షేప్ వస్తుంది, రౌండ్ షేప్, కాబట్టి వృత్తాకారం. ఇవన్నీ కూడా నేను నిలువు కోతలో చెప్తున్నాను. నెక్స్ట్ శంకు ఆకృతిలో ఉన్న ఐస్ క్రీమ్
ఈ విధంగా మనకి ఐస్ క్రీమ్ ఉంటుంది. ఆ శంకు ఆకృతిలో ఐస్ క్రీమ్ ఈ విధంగా కట్ చేసి మనం చూసాం అనుకున్నప్పుడు ఏ షేప్ వస్తుంది? ట్రయాంగిల్ షేప్, త్రిభుజం షేప్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి? నిలువు కోతలు అవుతాయి. ఇప్పుడు హారిజాంటల్ అడ్డుకోతలు చూస్తే, అడ్డుకోతలు ఇటుకకి అడ్డుకోత కోస్తే, ఇటుకు అడ్డుకోత కోసేటప్పుడు, అడ్డుకోత అంటే ఎలాగా? ఈ విధంగా కోస్తే పైన ఏ షేప్ వస్తుంది? దీర్ఘచతురస్రాకారం వస్తుంది. అంటే ఇటుకి అడ్డంగా కోసినా నిలువుగా కోసినా ఎలా కోసినా దీర్ఘచతురస్రం రెక్టాంగిల్ షేప్ వస్తుంది. నెక్స్ట్ ఒక గుండ్రని యాపిల్ ని ఈ విధంగా కోసి చూసినా ఇంతకు ముందులాగా వృత్తం వస్తుంది. ఈ విధంగా కోసి పైనుంచి చూసినా కూడా ఒక యాపిల్ ని ఈ విధంగా అడ్డంగా కోసి మనకు పైన ఏ షేప్ వస్తుంది? వృత్తాకారంలో ఉన్న షేప్ వస్తుంది. కాబట్టి సర్కిల్ షేప్. నెక్స్ట్ ఒక పాచిక అంటే సమగణం షేప్ లో ఈ విధంగా ఉంటది. నువ్వు ఇలా కోసినప్పుడు ఇంతకుముందు చిత్రస్తం వచ్చింది. నువ్వు ఒకవేళ ఈ విధంగా అడ్డంగా కోసినా హారిజాంటల్ గా కోసినా కూడా పైనుంచి చూస్తే, అంటే ఎందుకు ఇలా కట్ చేసి అక్కడ పైనుంచి చూస్తే చిత్రస్తం షేపే వస్తుంది. కాబట్టి ఇది చిత్రస్తం. అంటే ఈ మూడు కూడా నిలువుగా కోసిన అడ్డంగా కోసిన ఒకటైనా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఒక స్తూపాకార గొట్టం, స్తూపాకార గొట్టాన్ని సిలిండర్ షేప్ లో ఉండేటటువంటి ఈ గొట్టాన్ని ఇంతకు ముందు మనం నిలువుగా కోస్తే రౌండ్ షేప్ వచ్చింది. కాబట్టి అదేమైంది? వృత్తాకారం అయింది. నిలువు కోత అయితే. అదే అడ్డు కోత అయితే ఈ విధంగా కోసేసి పైనుంచి చూస్తే నీకు అదే షేప్ వస్తుంది? దీర్ఘ చతురస్రాకార షేప్ వస్తుంది. వృత్తాకారం స్తూపంకి అయితే అడ్డంగా కోస్తే దీర్ఘచతురస్రం వస్తుంది. నెక్స్ట్ శంకు ఆకారంలో ఉన్న ఐస్ క్రీమ్, ఈ విధంగా శంకు ఆకారంలో ఉన్న ఐస్ క్రీమ్ అడ్డంగా కోసి చూస్తే అప్పుడు నీకు ఆ గొట్టం మేము పైనుంచి చూస్తే ఏ విధంగా ఉంటది? ఐస్ క్రీమ్ తలకు గొట్టం పైనుంచి చూస్తే వృత్తాకారంలో ఉంటది. ఆ విధంగా హారిజాంటల్ గా కోత కొయ్యాలి, అలాగే వర్టికల్ గా కూడా కోత కోస్తే ఏ రకాలుగా వస్తాయో క్లియర్ కట్ గా చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 13.4 చూస్తే కింద ఇచ్చిన ఘనాకృతులు ఏవైతే ఉన్నాయో వాటిపై ఒక విద్యుత్ బల్బు వెలుగుతూ ఉంది. అప్పుడు ఏర్పడిన నీడల ఆకారాలు చెప్పమంటున్నాడు. మనకి ఒక బంతి ఉంది. ఆ బంతి పైన మనం ఒక లైట్ పడితే దాని నీడ ఏ విధంగా పడుతుంది? నీడ ఏ షేప్ లో ఉంటదంటే, అంటే ఒక బాల్ పైన లైట్ పడితే దాని తాలూకా నీడ నీకు వృత్తాకారంలో ఉంటుంది. నెక్స్ట్ ఒక స్తూపాకారంలో ఉన్న గొట్టం ఉంది. ఆ గొట్టం పైన లైట్ పెడితే అక్కడ నీడ ఏ విధంగా పడుతుంది? దీర్ఘచతురస్రాకారంలో పడుతుంది. నెక్స్ట్ ఒక బుక్ ఉంది. ఆ బుక్ పైన నీడ పడితే ఆ బుక్ పైన లైట్ పెడితే దాని తాలూకా నీడ మనకి దీర్ఘచతురస్రాకారంలో కనిపిస్తుంది. ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ రెండోది, కింద కొన్ని త్రిమితీయ వస్తువుల ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ దీపం కింద పెట్టగా ఏర్పడిన నీడలు ఇవ్వబడ్డాయి. అంటే ఇవి నీడలు, అంటే ఇవేమో నీడలు అంటున్నాడు. ఇవి వస్తువులు కాదు, నీడలు. ప్రతి నీడ ఏర్పడడానికి కారణమయ్యే త్రిమితీయ వస్తువులను గుర్తుపట్టండి. వీటికి అనేక సమాధానాలు ఉండొచ్చు. అంటే ఇక్కడ మనకి వృత్తాకారంలో ఏర్పాటు అవ్వాలి అని అంటున్నాడు. నీడ వృత్తాకారంలో నీడ ఏర్పాటు అవ్వాలి అంటే మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అంటే, ఒక వృత్తాకార నీడ ఏర్పాటు అవ్వడానికి విద్యుత్ బల్బు కింద ఏ రకాల వస్తువులు ఉండొచ్చు అని అడుగుతాడు. అంటే లేనిది ఏదని అంటాడు. సపోజ్ బాల్ పెట్టావనుకో నీడేమో వృత్తాకారంలో ఉంటుంది, కరెక్టే. నెక్స్ట్ ఒకవేళ రౌండ్ గా ఉన్న యాపిల్ పెట్టావనుకో నీడేమో వృత్తాకారంలోనే పడుతుంది, కరెక్టే. ఒకవేళ రౌండ్ గా ఉన్న గోళాన్ని నువ్వు పెట్టావనుకో నీడేమో వృత్తాకారంలో పడుతుంది. ఒకవేళ నీకు ఒక బుక్ పెట్టావనుకో నీడేమో దీర్ఘచతురస్రాకారంలో కనిపిస్తుంది. కాబట్టి నీకు అప్పుడు కావాల్సిన ఆన్సర్ లేనిది అడిగాడు కదా, అంటే బుక్ అనేది నీకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా వీటి తాలూకు నీడలు చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే దీర్ఘచతురస్రం, ఒక చిత్రస్త్రం ఇచ్చాడు. చిత్రస్త్రం తాలూకు నీడేమో చిత్రస్త్రం అవ్వాలి అంటే అక్కడ నీకు ఏ ఆకారం ఉండాలి? సమగణంలో ఉన్నటువంటి ఏ ఆకారమైనా అవుతుంది నీకు. ఎందుకు? సమగణం తాలూకు నీడే నీకు చిత్రస్త్రం అవుతుంది. కాబట్టి ఒక బాక్స్ ఉంది, సపోజ్ చాక్ పీస్ బాక్స్ ఉంది. మనకి అది ఏ షేప్ లో ఉంటది అంటే మాక్సిమం దీర్ఘఘనాకృతిలో ఉంటది. కాబట్టి దాని తాలూకు నీడ నీకు చతురస్రాకారంలోకి వస్తుంది. అలాగే ఒక క్యూబ్ ఉంది, డైరెక్ట్ గా క్యూబ్ ఆడుతాం కదా, ఆ క్యూబ్ మీద నీడ పడింది, అప్పుడు దాని తాలూకు ఆకృతి కూడా చతురస్రాకారంలో ఉంటుంది. నెక్స్ట్ ఒక త్రిభుజం ఉంది. త్రిభుజం ఏమో నీడగా త్రిభుజం ఆకృతిలో నీడ పడాలి అంటే అక్కడ నీకు ఏ వస్తువులు ఉండాలి? ఐస్ క్రీమ్ ఉంది. ఐస్ క్రీమ్ పైన క్రీమ్ లేకుండా మామూలుగా ఆ గొట్టంనే నువ్వు నీడ పడితే ఖచ్చితంగా నీకు అక్కడ త్రిభుజం ఆకృతి కనిపిస్తుంది. అలాగే ఒక శంకు తాలూకు ఆకృతిలో ఏవైనా కూడా నీడేమో నీకు ఏ విధంగా కనిపిస్తుంది? త్రిభుజం ఆకృతిలోనే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక దీర్ఘచతురస్రం అన్నాడు. అంటే దీర్ఘచతురస్రం ఆకృతిలో ఉన్న నీడ ఏర్పాటు అవ్వాలి అంటే ఏ వస్తువులు ఉండాలి? నీకు అక్కడ స్తూపాకారపు గొట్టమైన నీకు దీర్ఘచతురస్రం ఆకృతిలోనే ఉంటుంది. లేకపోతే దీర్ఘ ఘనాకృతిలో ఉన్న ఏ వస్తువులైనా నీకేమవుతాయి? నీడేమో దీర్ఘచతురస్రం అవుతుంది. ఇప్పుడు దీర్ఘ ఘనాకృతిలో ఒక ఇటుక ఉంది. ఆ ఇటుక పైన మనం లైట్ పెడితే దాని తాలూకు నీడ దీర్ఘచతురస్రం ఆకారంలోనే కనిపిస్తుంది. అంటే నీకు కూర్చుని ఏ విధంగా అడగచ్చు అంటే, నీడ అనేది దీర్ఘచతురస్ర ఆకృతిలో ఉండాలి అంటే విద్యుత్ బల్బు కింద ఈ క్రింది వాటిలో ఏ వస్తువు ఉండకూడదు అంటే, ఉండవలసిన వస్తువులు 3 ఉంటాయి, లేని వస్తువులు మనం కనిపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ కి నీకు అక్కడ ఇటుక ఇస్తాడు, ఇటుకేమో దీర్ఘచతురస్రం ఆకృతినే ఇస్తుంది, కాబట్టి కరెక్టే. నెక్స్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ కి దీర్ఘచతురస్రానికి సంబంధించి ఒక ఇటుకను పెడితే అది నీకు దీర్ఘచతురస్ర ఆకృతిలోనే వస్తుంది. ఆ విధంగా చూస్తే నీకు ఏది ఉండదని అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు అక్కడ ఒక శంకు పెట్టాడు, శంకు తాలూకు నీడ నీకు ఏ విధంగా వస్తుంది? త్రిభుజాకృతిలో వస్తుంది కానీ దీర్ఘచతురస్ర ఆకృతిలో రాదు. కాబట్టి అప్పుడు నువ్వేం పెట్టాలి?
శంకు పెట్టాలి. ఎందుకు? శంకు తాలూకు నీడ ఎలా పడుతుంది? త్రిభుజం ఆకృతిలో పడుతుంది, అంతేగాని దీర్ఘచతురస్రం ఆకృతిలో పడదు. కాబట్టి ఆ విధంగా నువ్వు వాటి తాలూకు నీడలో ఇమాజినేషన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే వీటి క్వశ్చన్లు ఆన్సర్లను ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ చూస్తే మూడోది, దిగువ పేర్కొన్న వాక్యాలు నిజమా కాదా పరిశీలించండి. ఫస్ట్ది, ఘనము దీర్ఘచతురస్రాకార నీడను ఏర్పరచుని అంటున్నాడు. ఘనం యాక్చువల్ గా అన్ని భుజాలు అన్నిటితో కూడా మనకి ఒకేలా ఉండేది కాబట్టి మనకి ఆ ఘనం అనేది నీడను ఏర్పరిస్తే చతురస్రాకారంలో ఉంటది, అంతేగాని దీర్ఘచతురస్రాకారంలో ఉండదు. కాబట్టి ఇది నిజమా కాదంటే కాదు. నెక్స్ట్ సెకండ్ది, ఘనము షడ్భుజాకార నీడను ఏర్పరచును. ఘనం యాక్చువల్ గా 4 అంటే మనకి ఈ విధంగా ఉంటుంది, అంటే 6 పలకలతో ఏర్పడేది మనకి ఘనము. కాబట్టి ఈ షడ్భుజాకారము 6 రకాలు ఉండేటటువంటిది ఈ నీడ ఏర్పడుతుంది అంటున్నాడు. అసలు మనకి అసలు ఛాన్స్ అనేది అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. కాబట్టి ఇది కూడా కాదు. మనకి ఆ విధంగా క్వశ్చన్స్ ని వాడు అవుతాదా అవ్వదా, కాకపోతే ఈ క్రింది వాటిలో కానిదేది ఆ విధంగా అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడితో మనకి ఈ 13వ లెసన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ లెసన్ తో మనకి 7th క్లాస్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసాము. ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా డౌట్స్ గట్రా ఉంటే కామెంట్స్ రూపంలో అడిగితే వాటికి తప్పనిసరిగా నేను రిప్లై ఇస్తుంటాను. లేదు ఒకవేళ అది ఏమైనా కొంచెం కష్టతరమైన ప్రాబ్లం అయితే కంపల్సరీగా మన షార్ట్స్ రూపంలో ఆ తాలూకా ప్రాబ్లమ్స్ ని ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకున్నాం. నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఈ లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు వీలైతే ఎక్కువ మందికి షేర్ చేయడం కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.